అందరికీ నమస్తులు. అద్దంకి కథలు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ప్రముఖ కథా రచయిత ఆర్వి రాఘవరావు గారిను వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ పుస్తకాన్ని సమీక్షించడానికి సద్విమర్శకులు అన్నమనేని వెంకట్రావు గారిని, ప్రముఖ నటులు అదేవిధంగా సీనియర్ విశ్లేషకులు వారణాసి రఘురామ శర్మ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షుల వారికి మైకును అప్పగిస్తూ సెలవు తీసుకుందాం. ఇప్పుడు ప్రార్థనా గీతం. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికే, శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికాయే, భువనేశ్వరి ఆగమవేద కళామయ రూపిణి, ఆగమవేద కళామయ రూపిణి, అఖిల చరాచరా జనని నారాయణి, నాగకంకణ నటరాజ మనోహరి, జ్ఞాన విధేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికే. ధన్యవాదాలు. పుట్టనరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ ట్రస్ట్ తరపున అద్దంకి కథలు పుస్తకావిష్కరణకి విచ్చేసిన మీ అందరికీ నమస్కారం మరియు ఆహ్వానం. అధ్యక్షుని తొలి పలుకు. సహజంగా యూట్యూబుల్లో విడిగా సమావేశాల్లో చూస్తుంటాం. సాహిత్య సమావేశాల్లో అధ్యక్షుని తొలి పలుకు, తర్వాత మలి పలుకు, తర్వాత మధ్య మధ్య పలుకు, చివరికి ఆయన తుది పలుకు పలికేటప్పటికీ ఆ రోజు భక్తుల ప్రసంగాలకి మించిన పలుకు రెట్టింపుగా సమయం తీసుకోవటం, జనాలు భయపడటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంప్రదాయాన్ని, ఈ అవకాశాన్ని ప్రస్తుత అధ్యక్షుడు ఉపయోగించుకోకుండా కరపత్రం మీద సమయం వేసి అడ్డం అవరోధం కలిగించిన పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు అధ్యక్షుని తొలి పలుకు. ఈరోజు కార్యక్రమాలు, ప్రసార విశేషాలు అన్నీ పూర్తిగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది మీకు. కాబట్టి ఈ మధ్యలో ఎటువంటి డీడీలు ఉన్నా మీరు నిస్సందేహంగా కోర్టులో దావా చేయొచ్చు. నా మీద కాదు, శ్రీరామచంద్రమూర్తి మీద. ఈరోజు కార్యక్రమాలు 10:30 నుంచి 12:30 లోపు, లేదా ఒక 10 నిమిషాలు అటు ఇటు. మొదట ఆహ్వానం అయిపోయింది. అధ్యక్షుని తొలి పలుకులు 5 నిమిషాల్లో అయిపోతాయి. ఆ తర్వాత సభా ప్రారంభకులు ఆయన 10 నిమిషాల్లో తన ప్రసంగం ముగిస్తాడు. పుస్తక సమీక్షలు ఇద్దరు చెరి 15 నిమిషాలు. ఆ తర్వాత ఈ ట్రస్టు సంబంధించి వేల రూపాయలు ఖర్చు పెడుతూ పుస్తకాలకి, సాహిత్య సభలకి ముందుగా ఉన్న పుట్టనరాజు శ్రీరామమూర్తి మనవరాలు ధన్యశ్రీకి పుట్టినరోజు తరపున ఆశీస్సులు. ఆ తర్వాత 6 అభినందనలు తలా 5 నిమిషాలు చొప్పున. ఇది ఈరోజు కార్యక్రమ వివరాలు. ఆహ్వానిస్తాం. ఇప్పుడే ఒక 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన
మిత్రుడు డిఎం సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ మధ్యలో పుస్తకావిష్కరణ రుద్రయ్య గారి చేత చేయబడుతుంది. ఇవి కార్యక్రమాలు. కూర్చో, పర్వాలేదు. ఇవి ఈరోజు కార్యక్రమాలు. పోతే సమయం గురించి అధ్యక్షుడు కొంచెం అతిగా స్పందిస్తున్నాడేమో అని అనుమానం వ్యక్తం చేసే వాళ్ళకి ఒక చిన్న సంఘటన చెప్పి ఇందులోకి వెళ్ళిపోదాం. 82 ఆ ప్రాంతంలో అగ్రనటుడైన నందమూరి తారక రామారావు పర్చూరు బ్రదర్స్ని చండశాసనుడు సినిమా కోసం పిలవడం జరిగింది. ఆయన అగ్రనటుడు, పెద్ద నటుడు, మొదటగా రావడం అవకాశం. అప్పుడు బ్రదర్స్ కాదు, విడివిడిగా ఉండేవాళ్ళు. సరే ఎన్నింటికి రమ్మంటారంటే పొద్దున్నే 4ంటికి వచ్చేయమన్నాడు, అదేదో మధ్యాహ్నం లాగా. వాళ్ళు భయపడుతూ ఉంటే కాదులే 5ంటికి రమ్మని అవకాశం ఇచ్చాడు. వాళ్ళు పక్కింట్లో పండుకొని రాత్రిపూట పొద్దున్న 5ంటికి గోడ దూకి మొత్తం మీద ఒక 5 నిమిషాలు అటు ఇటుకి వెళ్ళారు. చర్చలు ముగిసినాయి, బ్రహ్మాండంగా మాట్లాడుకున్నారు. మధ్యాహ్నం భోజనం పెట్టించాడు. తర్వాత కింద తన వ్యక్తిగత రూమ్లోకి తీసుకెళ్ళి అవార్డులు, సర్టిఫికేట్లు, గొప్ప గొప్ప వాళ్ళ ఫోటోలు చూపించి ఇవన్నీ మీరు దొంగిలించి తీసుకెళ్ళండి, ఒక 6 నెలల కనపడితే క్షమిస్తా, కానీ నా జీవితంలోంచి ఒక్క నిమిషం కూడా తీసుకెళ్ళొద్దన్నారు. ఎందుకంటే వీళ్ళు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. ఆ విధంగా వాగ్దానం చేసిన మేర మించి ఎవరి జీవితాల్లోంచైనా ఒక్క సెకండ్ మనం దొంగిలించడం నేరం, ఘోరమే కాదు, మహాపాపం కూడా. అందువల్ల సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 4 నిమిషాలు అయిపోయింది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు చక్కని కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అద్దంకి కథలు. మామూలుగా అంత ముందైతే కొండ కథలు అని పేట శ్రీనివాసులు రెడ్డి ఒక ఆయన తిరుపతిలో రాగిన సంఘటనలన్నీ కలిపి ఒక పుస్తకం లాగా రాశారు. ఇప్పుడు మన పుట్టవరాజు గారు ఏం చేసింటే అద్దంకి కథలు అనే పుస్తకం రాస్తూ, మరి దీనికి ఏదైనా సందర్భం కావాలి కదా. మన అమ్మాయి, మా అమ్మాయి మనవరాలు, ఆ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది. తర్వాత అమ్మాయికి కూడా కేక్ కట్ చేసినటువంటి సంతోషం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో అంతర్భాగంగా అడ్వర్టైజ్మెంట్ లేకుండా సీరియల్ రాదు. అలానే ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఆయనకి సంబంధించినటువంటి అరటి పిలక మొక్కలు లాంటివి. పెరటి తోటలో అరటి చెట్టు పండితేనే కదా గెలలు గెలలు దిగేది. అలానే పుట్టవరాజు వంశోద్భవులు వీళ్ళందరూ, వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలు కలగాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి, మంచి చదువులు కావాలని, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిఎం సత్యనారాయణ గారు, అలానే అధ్యక్షులు ఆర్వి రాఘవరావు గారు, రఘురామ శర్మ గారు, వాళ్ళ తాతయ్య గారు, ఆ పక్కనే ఉన్నటువంటి అన్నమనేని వెంకటరావు గారు, వీళ్ళందరూ కూడా కార్యక్రమాన్ని సంతోషంగా హ్యాపీ బర్త్డే, జన్మదినోత్సవ శుభాకాంక్షలు. అందరూ మూర్తులు తాతలే. కొడుకు ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్, డబుల్ ఇంట్రెస్ట్. కొడుకు యొక్క కూతురు అమ్మాయి. అసలు కంటే వడ్డీ ముద్దు అంటారండి. తాతయ్యకి మనవాళ్ళు మనవరాళ్ళు అంటేనే బాగా ప్రేమగా ఉంటాడు. ఎందుకంటే తండ్రి వయసులో ఉన్న పిల్లల్ని ఆ రోజుల్లో చదువులకో దేనికో దానికి కొద్దిగా కఠినంగా, కొద్దిగా దూరంగా కూడా ఉండుండొచ్చు. మనవరాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాడు ఒక ఊళ్ళోకి వెళ్ళాడు. అబ్బాయి చిన్న వయసులోనే తాతగారి యొక్క అంటే కరేపాకు మంచి సుగంధం ఉన్నట్లుగా, పులిహారలో కరేపాకు ఎందుకు ఇస్తారంటే సుగంధం ప్లస్ రుచి కోసం ఉండేటట్లుగా తాతగారి దగ్గర కొంతకాలం ఉన్నాడు. కాబట్టి ఆ అబ్బాయి లేదా అమ్మాయి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెం కాలమైనా సరే పద్యాలు, కథలు యూట్యూబ్లో పెట్టడం, ఇంగ్లీష్ మీడియం పాఠశాల అయినా కూడా తెలుగు మీడియంలో సంబంధించిన రామాయణ మహాభారతాలు లాంటి విశేషాల అంశాలు అందిపుచ్చుకుంటూ యూట్యూబ్లో స్టార్గా చిన్నపిల్లల కథలుగా మహాభారతం, రామాయణాలు కూడా చెప్తూ ఉన్నాడు. చిన్నగా వాడు హైదరాబాద్ వాసిగా మారాడు. క్రమంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ అమ్మాయికి శతాయుష్. ఇప్పుడు అద్దంకి కథలు పుస్తకావిష్కరణ శ్రీ చక్రధర్ గారు పుస్తకావిష్కరణ కార్యక్రమం కొనసాగిస్తారు. దానికి శ్రీరామచంద్రమూర్తి తదితరులు టీవీఎం సహాయంగా అందిస్తారు.
కార్యక్రమంలో భాగంగా సభా ప్రారంభకులు శ్రీ డివిఎం సత్యనారాయణ గారు తన 10 నిమిషాల ప్రసంగాన్ని కొనసాగిస్తారు. వందే బృందావనచరం వల్లవీ జనవల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం వైజయంతి విభూషణం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి కాల చండశాసన దండధరుడు మిత్రులు రాచపూడి రాఘవరావు గారికి ఆయన ఉద్దేశాన్ని మేము వెంకట్రావు గారు అందరం కూడా ఆమోదించి ఆనందిస్తుంటాం. కాకపోతే కొంచెం కరెక్ట్గా ఉంటాడు అంతే, అది ఉద్దేశం మంచిది, అందువల్ల మేమందరం కూడా ఆమోదించి ఆనందిస్తుంటాం. సభలో సుఖాసీనులైనటువంటి అన్నమనేని వారికి, రఘురామ శర్మ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిరంజీవి దుర్గా ధన్యశ్రీకి హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు, శుభాకాంక్షలు. పుట్టనరాజు గారు ఓ మంచి పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. అద్దంకి కథలు అనే పేరుతో ఆ పుస్తకం మన ముందుకు తీసుకొచ్చాడు. చాలా మంచి ప్రయత్నం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చరిత్రల్ని తవ్వి తీస్తున్నారు, తరతరాల గాథల్ని తవ్విపోస్తున్నారు. అదే కోవలో పుట్టనరాజు గారు ఈ అద్దంకి కథల్ని మన ముందు తీసుకొచ్చారు. నేను సమీక్ష, లోపలుండే అంశాలు, ఇట్లాంటి విషయాల జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే అది సమీక్షకుల యొక్క ఆవృత్తి, అక్కడికి వెళ్ళకూడదు. ఇంకా 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. ఇందాక మా రాఘవరావు గారు నేను వస్తూ ఉంటే 10 నిమిషాల్లోనే ముగిస్తారు అన్నాడు. ముగించకపోతే నా పని ముగిస్తాడు ఆయన. కాబట్టి 2 మాటలు చెప్తాను. వేమభూపాలీయం అని వామన భట్ట బాణుడు శ్రీనాథుడి సమకాలికుడు, ఆయన రాశాడు. దాంట్లో అద్దంకి గురించి కొంత వర్ణన ఉంది. ఆ వర్ణన నాకు చాలా ఆశ్చర్యంగా, ఆనందం కూడా కలిగించింది. 1380, 1390 ప్రాంతాల్లో పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నాడు ఆయన. ఈయన సంస్కృతంలో కవి, వామన భట్ట బాణుడు అని ఆయన అంటాడు. నందత్ పౌరజనాహ అన్నాడు. అంటే అద్దంకిలో ఉన్నటువంటి జనులంతా కూడా ఆనందించినటువంటి వాళ్ళు. అంటే దాని అర్థం విడిదిప్పి చెబితే ఆనందించిన పౌరులు గలది అని చెప్పాడు. గంధర్వ సమేతాహ అన్నాడు. అంటే అద్దంకి గంధర్వులతో కూడినది అన్నాడు. తర్వాత నిరంతర అప్సరోజనాహ అన్నాడు. నిరంతరము కూడా అప్సరోజనులతో వెలసిల్లేది అన్నాడు. కాబట్టి అంటే కవిత్వం అంటేనే కాస్త అందమైన అబద్ధం అని. తర్వాత గురజాడ అప్పారావు గారు వచ్చేంత వరకు కూడా కవిత్వంలో కూడా కాస్త బాగా అతిశయోక్తులు అవి ఉంటూ వచ్చాయి. గురజాడ గారు వచ్చిన తర్వాత కొయ్య బొమ్మలు మెచ్చుకళ్ళకు కోమలుల సౌరెక్కున అని చెప్పి నిజం ఉండాలా అని వాదించిన వాడు గురజాడ అప్పారావు పంతులు. సరే, అది వేరే కోణంలేండి. ఊహకు చాలా ప్రాధాన్యం. కాబట్టి అద్దంకి నగర వీధులు గంధర్వులతోటి, అప్సరోగణాలతోటి, ఆనందించబడిన జనులతోటి వెలసిల్లేవి అని చెప్పాడు. దాంట్లో ఎంతో కొంత నిజం లేకుండా పోదు. ఎందుకంటే అద్దంకి సంక్షుభిత ప్రాంతం కాదు. కుళ్ళకం ఉంది, కాస్త పాడి పంటలున్నాయి, కళలున్నాయి, నారాయణ తీర్థ తరంగాలు ఇట్లాంటివి విరాజిల్లుతున్నాయి. ఎర్రన్న లాంటి మహాకవి ఉద్భవించాడు, శ్రీనాథుడి లాంటి మహాకవి ఇక్కడ తిరుగాడాడు. కాబట్టి ఈ ప్రాంతం ఆనందంగా ఉండడానికి అవకాశం ఉన్న ప్రాంతం. ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల, దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర గలది అద్దంకి పట్టణం, అద్దంకి నగరం. అందుకే కుందూరి ఈశ్వర దత్ గారు అద్దంకిని గురించి రాస్తూ పూంగినాడులో గుళ్ళకమ్మకు సమీపంలో విలసిల్లినటువంటి నగరం అద్దంకి అని చెప్పాడు. కాబట్టి ఈ మధ్య కాలంలో నగర పంచాయతీ అని మనం అనుకుంటున్నాం, కానీ అప్పుడెప్పుడో నగరం మనది అని
నిజంగా మనం చాలా సంతోషపడచ్చు. ఒక సైనిక స్థావరం అద్దంకి ఒకప్పుడు, తర్వాత జనపదంగా మారి జనుల మనసుల్లో నిలిచిపోయినటువంటి నగరం. తర్వాత అద్దంకి గురించి జనశ్రుతిలో ఉన్న 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. అద్దంకి అల్లర్లకు చాలా దూరంగా ఉండే ఊరు. ఒకసారి అద్దంకిలో ఒక పోలింగ్ జరుగుతూ ఉంటే అక్కడ కొంచెం ఘర్షణగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే ఆ సందర్భంలో ఏమన్నా గొడవలు జరుగుతాయేమో అని చెప్పి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు భయపడే సందర్భంలో మన వెంకట్రావు గారు లాంటి పెద్ద మనిషి ఆయన అన్నాడు, అద్దంకిలో కొట్టుకోవడం దాకా వెళ్ళదండి, ఏదన్నా మాట్లాడుకోవడమే, అదే పోట్లాట రేంజ్లో ఉంటుందని చెప్పాడు. కాసేపటికి అదే సమస్య పోతుందని చెప్పాడు. నిజంగా అదే జరిగింది. తర్వాత ఒకసారి మా ప్రత్యక్ష అనుభవం, అద్దంకిలో కవన విజయం వేస్తే మామూలుగా అన్ని ఊళ్ళల్లో పడి నవ్వడం, ఈలలు, సందడి, చాలా హడావుడి ఉంటుంది. ఎదురుగా నాగభైరవ గారు కూడా ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత చాలా నిశ్శబ్దంగా చూశారండి. అంతా అయిపోయిన తర్వాత నాగభైరవ గారు, బూసురపల్లి గారు తన శిష్యుడు కదా, రే బూసురపల్లి, ఎక్కడ చేసినా ఎంతో సంతోషం, గోల, అల్లరి ఉంటుందిరా, చాలా హడావుడి ఉంటుంది, ఇక్కడ ఏంది అద్దంకిలో సడి చప్పుడు లేకుండా ఉంది అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పిన సమాధానం, మాస్టర్ గారు నేను కూడా డౌట్ పడ్డానండి, దాదాపు 500 ప్రదర్శనలు చేశాం కదా మనం అనేక ఊళ్ళల్లో, వచ్చిన ఆ హై రెస్పాన్స్ ఇక్కడ ఎందుకు లేదు అని నేను కూడా వీళ్ళని అడిగానండి. రాంబాబుని వీళ్ళని కూడా అడిగితే చాలా మంది నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, మనం చప్పట్లు కొట్టి ఈలలు వేసి హడావుడి చేస్తే రసభంగం అవుతుందని గమ్మునున్నామన్నట్ట. ఏమిటి, ఆ మాత్రపు రసభంగానికి కూడా ఓర్వలేనటువంటి ప్రజలు అద్దంకి జనానీకం అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సరసులైనటువంటి వాళ్ళు, సాహిత్యాన్ని, సంగీతాన్ని సమాదరించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు అద్దంకి ప్రజానీకం. కాబట్టి అద్దంకి ఇప్పుడే కాదు, బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగా ఎన్ని ఆవిడండి, 6 ఆమడ పట్నమా మాస్టరు, 6 ఆమడ పట్నం అవుతుందని చెప్పి బ్రహ్మం గారు చెప్పారు. ఆమడంటే 8 కిలోమీటర్లు వేసుకుంటే 8 మైళ్ళు, దాదాపు ఒక 50 కిలోమీటర్ల పట్టణం అవుతుంది అని మనం ఊహించుకోవచ్చు. కాబట్టి ఇప్పటికే ఆ సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దలు రుద్రయ్య గారికి తెలుసు అద్దంకి ఎంత దూరం ఇటువైపు వ్యాపించింది, చాలా దూరం వ్యాపిస్తోంది. అద్దంకి బాగా పెరగాలనే ఆశిద్దాం, అద్దంకి ఇంకా వృద్ధిలోకి రావాలనే ఆశిద్దాం, అద్దంకి పట్టణం ఇంకా పెద్ద నగరంగా విరాజిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈ అద్దంకి కథలు అనే పేరుతో లోకల్ లెజెండ్స్ నాబోర్డుల చేత కూడా చాలా 2-3 వ్యాసాలు రాయించాడు ఆయన. చిన్ని శాంతయ్య గారు అద్దంకి పౌరుషానికి కూడా పెట్టింది పేరు. కాబట్టి అట్లా అద్దంకిలో జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్స్ ఇవి దీంట్లో రికార్డు చేయబడ్డాయి. అద్దంకి గురించి 4 మాటలు తెలుసుకోవాలనుకునే వాళ్ళకి, అద్దంకి గురించి 4 మాటలు మాట్లాడాలి అనుకునే వాళ్ళకి ఈ అద్దంకి కథలు ఉపకరణంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ అద్దంకి కథలను సంతరించినటువంటి, రూపకల్పన చేసి మాబోంట్ల చేత రాయించినటువంటి పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి గారిని హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, ఈ పుస్తకం ప్రతి మదిలో నిలవాలని, అద్దంకిలోని ప్రతి గదిలో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. నమస్కారం. చెప్పిన సమయం కన్నా 2 నిమిషాల ముందే ముగించిన డివిఎం సత్యనారాయణ గారు మధ్య అధ్యక్షుడు మాట్లాడాలని విమర్శించిన మళ్ళీ నేను మాట్లాడుతున్నానంటే కారణం, మాట్లాడాలి అధ్యక్షుడు మధ్య, కానీ అది 1 నిమిషం దాటకూడదని. మొహమాటం, విద్వత్తు, అదే సమయంలో ధైర్యం, డివిఎం, ధైర్యం, విద్వత్తు, మొహమాటం ఉన్న మిత్రుడు డివి సత్యనారాయణ మనకు తెలియని వామనభట్టు బాండు సంస్కృత కవి రచనలో అద్దంకి ప్రస్తావనని తెలియజెప్పి ఆచరణలో ముంచెత్తాడు. ఇప్పుడు అద్దంకి చరిత్ర పుస్తక సమీక్ష చేయవలసిందిగా శ్రీ అనమనేని వెంకటరావు గారిని ఆహ్వానిస్తుంది. అధ్యక్ష, అందరికీ నమస్కారం. దుర్గా ధనేశ్వరికి ఆశీస్సులు. పుస్తక ఆవిష్కరణ జరిగింది, అందరూ పుస్తకాన్ని చూశారు. ఇది సుమారు 80 పేజీల పుస్తకం. ఇందులో అద్దంకి కథలు 40 కథలు ఉన్నాయి. కథలంటే కథలు అని అనుకునేరు, అద్దంకి చరిత్రకు సంబంధించిన కథలు.
కథలంటే కొంతమందికి వేరే భావం ఉంటుంది. అద్దంకి చరిత్రను ఇప్పుడున్న తరాలకు తెలియజేయాలనేటువంటిది పుట్టమరాజు వారి ఆకాంక్ష. చాలా మంచిది. ఇంతకుముందే చంద్రమౌళి గారి నుండి 2 పుస్తకాలు వచ్చినట్లుగా ఉంది. ఇంకా అంతకుముందు కూడా చాలామంది రాసి ఉన్నారు. ముందు మాటలో జీవి పూర్ణచంద్ర గారు రాసినట్లుగా ఒక వ్యక్తి చరిత్ర కానీ, ఒక గ్రామ చరిత్ర కానీ, ఒక వంశ చరిత్ర కానీ దేశ చరిత్రలో భాగంగా చూసుకోవాలి అని చెప్పేసి ఆయన రాశారు. అసలు ఒక వాక్యంలోనే చాలా విస్తారమైనటువంటి అర్థం ఉంది. ఇది 80 పేజీల పుస్తకం. దేవపాలన గారు ఇవాళ ఈ పుస్తకానికి ముందు మాట వ్రాసిన వాళ్ళలో ఒకడు. ఆయనకి వేరే కార్యక్రమం వల్ల ఆయన ఇక్కడికి రాలేదు. ఆయన చందలూరు గ్రామ చరిత్ర 2 భాగాలుగా 400 పేజీలు రాశాడు. మనందరం చూసాం, ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. నేనైతే సమీక్షలో కూడా 2 సార్లు సమీక్షలో పాల్గొన్నాను. ఒక చందలూరు చరిత్రే 400 పేజీలు. ఇప్పుడు మరి అద్దంకి రెడ్డి రాజుల పరిపాలనకు రాజధానిగా ఉన్నటువంటి నగరానికి సంబంధించినటువంటి చరిత్ర ఎంత ఉండాలి, ఎంత వ్రాయాలి, ఇంకా ఎంత వ్రాయవలసి ఉన్నది, ఇలాంటి విషయాల మీద ఆవేదన చెందుతూ నా అద్దంకి సీమ అని చెప్పేసి పుట్టమరాజు గారు ఒక వ్యాసం రాశారు. ఈ కథలు నేను వ్యాసం అంటున్నా, మీరేమనుకోవద్దు. ఈయన ఏమి రాశాడంటే, పుట్టమరాజు గారు తరతరాల చరిత్రకు, తెలుగు భాష ఉనికికి తిరుగులేని సాక్షిని నేనే అద్దంకిని. అద్దంకి మనతో మాట్లాడుతున్నది, అద్దంకి అమ్మ మనతో మాట్లాడుతున్నది, అద్దంకి తరఫున అద్దంకి అమ్మ రూపంలో పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి గారు రాసినటువంటి ఈ కవిత అందాల నగరిని అనురాగ పల్లవిని, ఎంత అనురాగమో చూడండి, అందాల నగరిని అనురాగ పల్లవిని, లలిత కళల తోరణాల నగరిని అద్దంకిని, శాలంకాయనుల పల్లవుల వైభవాన్ని, పోలయవ్రేముని కార్యక్షేత్రాన్ని అద్దంకిని, ప్రోలయవేముని కార్యక్షేత్రాన్ని అద్దంకిని, పండరంగ సేనాని విజయపు చిహ్నాన్ని, తొలి తెలుగు పద్యాన్ని నిలిపిన అద్దంకిని, ఎర్రనార్యుని పాదముద్రలు కలిగిన దానిని, తెలుగు భారతాన్ని పూరణ చేసిన అద్దంకిని, గుండ్లకమ్మ గుండె ఊసు తెలిసిన దానిని, తరంగ గానంతో తడిసిన అద్దంకిని. ఈ కవితని ఈయన 6వ పేజీలో ఉంచాడు. దీన్ని మొదటి పేజీలో ఉంచితే బాగుంటుందని నా భావన. ఆయన ఏమనుకున్న పర్వాలేదు. ఇది నాకు తెలిసైతే ఆయన గజల్స్ రాసే అలవాటు ఉంది ఆయనకి. ఇది పాట కింద వస్తుంది, తాళానికి కూడా వస్తుంది. ఇంకా దీనికి పల్లవి అవసరమో కాదో ఆయన ఆలోచించుకోవాల్సినటువంటి ఉన్నది. ఈ మొత్తం పుస్తకంలో ఈ కవిత ఈ పుస్తకానికి గైడ్. ఇది చదివితే ఇందులో అద్దంకి సంబంధించినటువంటి ఒక 10-15 వ్యాసాల విషయాలు ఈ 16 లైన్లో ఉన్నాయి, ఒక 14 లైన్లో ఉన్నాయి. అదే అన్నమాట. తర్వాత ఆయన ఈ పుస్తకంలో ఏమేమి రాశాడు? అద్దంకి సీమాని, గార్ధప శాసనమని, పండరంగని శాసనమని, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి, సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం గురించి, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి రాస్తూ రెడ్డి రాజుల పరిపాలనలు అంటే ప్రోలయవేముని పరిపాలనా కాలంలో 1300, 1325, 53 కాలంలో బహుశా ఈ ఆలయం లేదు, తర్వాత ఏర్పడిందని తెలియజేస్తూ మరొక వ్యాసంలో 1443లో అక్కడ దేవరాయలు అంటే 2వ దేవరాయలు వేసినటువంటి శాసనం లభించింది. ఆ శాసనం నెల్లూరు జిల్లా అంటే ఆనాడు ఆ ప్రాంతం నెల్లూరు జిల్లా కింద, తదుపరి గుంటూరు, తర్వాత ప్రకాశం జిల్లా కింద ఉన్నది. నెల్లూరు శాసనాల వివరాల్లోకి అది వెళ్ళిపోయిందని చెప్పేసి 1443ని
దొరికిన శాసనాన్ని మనకి చేయటం జరిగింది. అంతేకాదు 1896లో నరసింహస్వామికి నూతన ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసేటటువంటి సందర్భంలో కింద వైపున ఒక వెలుగు కనిపిస్తే అక్కడ ఉన్నటువంటి వారు ఆ వెలుగు దగ్గరికి వెళ్ళి అది అడవిలాగా ఉన్నదన్నమాట. అక్కడ పరిశోధిస్తే ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం కనపడింది. ఆ విగ్రహాన్ని ఆనాడు అక్కడ ఉన్నవారు దాన్ని దక్షిణాభిముఖంగా ఏర్పాటు చేసి తాటాకుల పందిళ్లతో పూజలు చేయడం జరిగింది. తర్వాత 1916లో బ్రిటిష్ అధికారి భవనాసి చెరువును త్రవ్వించి 1916లో చెరువును త్రవ్వించి అక్కడ రాతి మంటపంతో స్వామిని ప్రతిష్ఠ చేయడం జరిగిందని చెప్పేసి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ యొక్క చరిత్రను కూడాను దీంట్లో తెలియచేయడం జరిగింది. ఈయనే కాక ఇంకా మిగతా ఇతర 6 వ్యాసాలు రాసి ఉన్నారు. కుందుర్తి పద్మజ గారు సింగరకొండ తిరణాల గురించి, డివిఎం సత్యనారాయణ గారు ఎర్రన మహాకవి గురించి, అద్దంకిలో స్వరంగం అని చెప్పేసి ఆర్వి రాఘవరావు గారు, బ్రహ్మంగారు అద్దంకి వచ్చారు అని మనం నమ్మవచ్చు అని చెప్పేసి లక్కరాజు శ్రీనివాసరావు గారు, బ్రహ్మంగారు గురించి ఆయన వ్రాసినటువంటి విషయాలు. ఆ తదుపరి అక్కడ 1443లో ఏర్పాటు చేసినటువంటి కమటేశ్వర ఆలయం గురించి, ఆ కమటేశ్వర ఆలయం యొక్క కొంత విశిష్టతను గురించి, ఈ విధంగా వేరే వాళ్ళు కూడాను దీంట్లో వ్యాసాలు రాయడం జరిగింది. డివిఎం గారైతే ఎర్రన్న గురించి వ్రాస్తూ ఒక తాతయ్య ఒక పిల్లివాడు ఒంగోలు నుంచి నాకట్పల్లి రోడ్లో హైదరాబాద్ వెళ్తూ ఉంటే అద్దంకి గ్రామం రాగానే ఈ మనవడు రాము అనేటువంటి పిల్లవాడు, తాతయ్య ఆ రోడ్డు పక్కన ఆ స్తూపం ఏమిటి, ఆ నల్లని విగ్రహం ఏమిటి, ఆయన చేతిలో గంట మెడలో మాల ఉన్నది, ఆయన ఎవరు అని అడిగితే ఆయన ఎర్రన్ మహాకవి, ఆయన 14వ శతాబ్దానికి సంబంధించినటువంటి వాడు. ఈ అద్దంకి అనేటువంటి ఈ నగరం, ఈనాడు ఉన్నటువంటి ఈ పట్టణం ఒకప్పుడు రెడ్డిరాజుల యొక్క రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇక్కడ పెద్ద కవి ఉండేవాడు, ఆయన ఎర్రనామాచ్యులు. ఆయన ఇక్కడ ఈ రాజ్యానికి ఆస్థాన కవిగా పనిచేశాడు. ఆయన నన్నయ తిక్కన వ్రాయిగా మిగిలినటువంటి భారత అరణ్య పర్వాన్ని పూర్తి చేశాడు. అయితే ఈ అబ్బాయి అడిగాడు రాము అనేటువంటి మానవుడు, తాతయ్య ఇంకా ఆయన ఇంకేమేమి రాశాడు అని చెప్పేసి హరివంశం, నృసింహ పురాణం, రామాయణం, నీలకంఠేశ్వర శతకం ఇలా రాశారయ్యా. ఆయనకి ప్రబంధ పరమేశ్వరుడని, శంభుదాసుడు అనేటువంటి బిరుదులు ఉన్నాయి. ఆయన తమ్ముడు మల్లారెడ్డి ప్రోళయ విమారెడ్డి గారికి ఈయన్ని కానుకగా సమర్పించాడంటే, మనుషుల్ని కానుకగా సమర్పించేది ఏమిటి తాతయ్య అంటే, కవి అంటే వస్తువుల కంటే, రత్నాల కంటే, మాణిక్యాల కంటే, వజ్రాల కంటే విలువైనటువంటి వాడు. కవిత్వానికి సాహిత్యానికి అంత విలువ ఉందని చెప్పేసి తాతయ్య చెప్తే, ఈ మనవడు తాతయ్య నేను కూడా తెలుగు భాష చదివి కవిని కావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఒక పేజీ కథారూపంలో తెలియచేయడం జరిగింది. ఇది చదవడానికి ఎంత ముచ్చట వేస్తుందంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఈ ముడి ప్రతిని మా ఇంట్లో మనం తిరిగేస్తుంటే మా మనవడు వచ్చి 8 ఏళ్ళ వాడికి, తాతయ్య ఏమిటి పుస్తకం అన్నాడు. అయ్యా ఇది అద్దంకి చరిత్రకు సంబంధించిన కథలురా అన్నాను. చదవమన్నాను. ఆ పేజీ టైటిల్ చదివాడు. ఈయన ఈ బొమ్మ ఎవరిది అన్నాడు. ఈయన ఎర్రన్న మహాకవి నాయన, ఈయన పెద్ద కవి ఉన్నాడు, ఇట్లా చాలామంది కవులు ఉన్నారు, ఇట్లా విషయం ఉన్నాం. ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం అన్నమాట. అట్లా మనం పిల్లలకి మన చరిత్రకు సంబంధించినటువంటి విషయాల్ని కథారూపంలో తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది పుట్టమరాజు గారి ఉద్దేశం. అందరి ఉద్దేశం అదే అయి ఉండాలి కూడాను. ఇంకొకటి గార్ధప శాసనం ఉన్నది. ఇది హైవే రోడ్డు వేసేటప్పుడు అది త్రవ్వకాల్లో మట్టి కింద పడిపోయింది. అది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. ఈ గార్ధప శాసనం బహుశా రెడ్డిరాజుల యొక్క పరిపాలన తర్వాత ఏర్పాటైనటువంటి శాసనం అయి ఉండవచ్చును. ఆ శాసనంలో 2 వైపులా సూర్యచంద్రుల బొమ్మతో, మధ్యలో గార్ధపం బొమ్మతో ఉన్నది. అంటే దాని అర్థం సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ శాసనంలో మేము వ్రాసినటువంటి విషయాలు ఖచ్చితంగా ఉన్నవి అని తెలియజేయడము అని చెప్పేసి కూడాను భాష్యం చెప్పడం జరిగింది. ఈ శాసనంలో ఉన్న విషయం ఏమిటంటే, అద్దంకి నగరంలో 101 బావులు, 101 దేవాలయాలు లేడు అనేవాడు
గాడిద కడుపును జన్మిస్తాడు అనేటువంటిది ఈ శాసనం యొక్క భావం అన్నమాట. అంటే అద్దంకిని సుమారు ఒక 6-7 మైళ్ళ వ్యాసంతో తీసుకుంటే తిమ్మాయిపాలెం, రామయ్యపాలెం, జార్లపాలెం, సింగరకొండ, అన్నలమూరు, మేదరమెట్ల ఇదే వ్యాసంతో మనం తీసుకుంటే లక్కరాజు గారు బ్రహ్మం గారు చెప్పినటువంటి ఆరామడ పూర్తి అవుతుంది. అంతేకాదు ఇక్కడ 100 గ్రామాలు అంటే గ్రామాన్ని ఒక పేటగా లేక ఒక పాలెంగా తీసుకుంటూ అద్దంకి రాజధాని నగరంలో ఉన్నటువంటి పాలెల్ని 100 ఉన్నాయి అని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ 101 కదా శాసనంలో ఉన్నది. పుట్టమరాజు గారు 53 పేర్లు రాశారు, పుస్తకంలో ఉన్నది చదవండి. ఆ వ్యాసంలో 53 యొక్క పాలెల్ని అంటే ఒక పేటల కింద ఒక సిటీలో ఒక నగరంలో ఒక పేటలాగా అనమాట వాటిని ఉదహరించడం జరిగింది. మరి ఒక్కొక్క పేటలో ఒక్కొక్క బావి ఉండొచ్చు, 2 బావిలు ఉండొచ్చు, లేక ఒక దేవాలయం ఉండొచ్చు, చిన్నవి 2 ఉండొచ్చు, గానకపాలెంలో 2-3 ఉన్నాయి ఇక్కడ. ఏమి ఇదన్నమాట. మరి ఆనాడు ఉన్నటువంటి ఏనుగుల బావి, ఏనుగులు లేదా గుర్రాలు, రాజులకు ఉండేటువంటి ఏర్పాట్లు ఏమిటి? సైన్యము, అశ్విక దళం, ఏనుగుల దళం, ఏనుగు కావాల్సినటువంటి ఏర్పాటు. ఇప్పుడు ఏనుగుల బావి ఎక్కడ ఉందో కూడాను ఆయన తెలియజేశాడు, అది బుడిపోయింది. మరి కత్తుల బావి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఈ పుస్తకంలో లేవనుకోండి. ఇట్లా రాజుల పరిపాలనకు సంబంధించినటువంటి ఆనాటి సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, మతపరమైనటువంటి ఆధ్యాత్మిక చట్టాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. అద్దంకి వెంకటరాయుడు అనే ఆయన గురించి ఈయన ఒక వ్యాసంలో తెలియజేయడం జరిగింది. అంతేకాక అద్దంకి గంగాధర కవి, ఒక భక్తుడు నృసింహదాసు, ఇంకొక భక్తుడు సింగరిదాసు కూడాను ఈయన తెలియజేయటం జరిగింది. ఈ అద్దంకి వెంకటరాయుడు గురించి కూడా మనం చెప్పే పని అయితే, నేనైతే కొత్తగా విన్నటువంటి మాట, ఈ రాధాకృష్ణ యొక్క విలాస ఉత్సవం అనేటువంటిది కృష్ణుడి జన్మదినం పరంగా అటు గుంటూరులోను ఇటు అద్దంకిలోను ఈయన కృషి చేసి జరిపినటువంటి వివరాలన్నీ కూడాను ఆయన తెలియజేశాడు. అద్దంకి వెంకటరాయుడు గారు అద్దంకిలోను, కలవకూరులోను, నందిపాడులోను, పమిడిపాడులోను వీధి బడులు నడిపి చేసినటువంటి వివరాలు కూడాను ఆయన తెలియజేయటం జరిగింది. ఈయన ప్రధానంగా కాశీ కృష్ణమాచార్యులు రాసినటువంటి వ్యాసం ఆధారంగా అద్దంకి వెంకటరాయుడు గారు ఈ కృష్ణుని యొక్క గీతాలను ఆలపించడం ద్వారా, నాట్యం చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా ఉదయం పూట గరుత్మంతుడు వచ్చి కనపడే వరకు ఈ ఉత్సవాన్ని నిర్వహించేవారని చెప్పేసి వివరాలు తెలియజేయడం కూడా జరిగింది. ఈ అద్దంకి వెంకటరాయుడు గారికి సంబంధించినటువంటి విశేషం ఏమిటి అంటే, తొలి తెలుగు నాటకకర్త, సినిమా నటుడు, 1935 హరిశ్చంద్ర సినిమా హీరో అద్దంకి శ్రీరామూర్తి గారి తండ్రి గారు. అద్దంకి వెంకటరాయుడు గారి 2వ భార్య 5వ కుమారులు మనం ఈనాడు ఎరిగినటువంటి అద్దంకి శ్రీరామూర్తి గారు. ఆయన గురించి ఇప్పుడు శర్మ గారు మాట్లాడతారు. 2 నిమిషాలు ఉందని చెప్పేసి రాఘవరావు చెప్తున్నారు. అందుచేత ఉన్నటువంటి విషయాన్ని చదివి క్రోడీకరించి భావితరాలకి లేదా ముందు తరాలకి తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నది. చరిత్ర ఆదిలోని జీవి పుట్టిన గారు చెప్పినటువంటి దాని ప్రకారం చరిత్రకు ఉండేటువంటి విలువ, ఈరోజు జరిగే ఘటన రేపటి చరిత్ర, నిన్న జరిగింది రేపు చరిత్రకి ఎంత ప్రాధాన్యం ఉందో చరిత్ర పరంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం, తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అసలు చరిత్రను చదవాలి, చరిత్ర చదవలసిన అవసరం లేదు. చరిత్ర అనేటువంటి అంశాన్ని విద్యా విధానంలో నుంచి తీసివేయాలని ఆర్గ్యుమెంట్ చేసినటువంటి పరిపాలకులుగా ఉన్నారు. వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోండి, ఇది కాదు మన చరిత్ర, ఇది కాదు మన సంస్కృతి. నిజమైనటువంటి చరిత్రని, నిజమైనటువంటి సంస్కృతి తెలుసుకోవాల్సినటువంటి అవసరం, తెలియజేయవలసినటువంటి బాధ్యత మనం అంటే సీనియర్ పౌరులుగా మన మీద ఉంటుందని మనం చేస్తూ, ఈ పుస్తకాన్ని ఇంకా పూర్తి వివరాలతో కూడాను అవసరమైతే నేను 2వ ప్రచురణలో చేస్తానని చెప్పేసి పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పి ఉన్నారు. ఆయన తపనకు అభినందనలు తెలియజేస్తూ నమస్తే సెలవు. అదే అధ్యక్షుడి పాత్ర ఎంత ప్రమాదకరమైందో ఇప్పుడు అర్థమైంది. వెంకటరావు గారి మధ్య
వెంకట్రావు గారిని మధ్యలో ఆపేయటం వల్ల తప్పలేదు. ఉభయ రాష్ట్రాల్లో కాగితం లేకుండా అనర్గళంగా మాట్లాడుతూ ప్రసంగం సాగించే వాళ్ళలో అతి కొద్ది మందిలో వెంకట్రావు గారు ఒకరు. తెలుగులో అయితే ఏకైక వ్యక్తి, మన అద్దంకిలో అయితే. ముఖ్యంగా ఈ తరం వ్యక్తులు, ఈ తరం పిల్లలు చదివేందుకు వీలుగా 100 పేజీల లోపు హ్యాండీగా 2-3 పేజీల మించని వ్యాసాలతో ఏ లక్ష్యంతో అయితే పుట్టనరాజు ఈ పుస్తకం తయారు చేశాడో వాళ్ళ మనవడు దాన్ని ఆసక్తికరంగా చదవడం ద్వారా అది నెరవేరిందని ఆయన చెప్తుంటే చాలా సంతోషం వేసింది. అదేవిధంగా పుస్తకంలోని వివిధ రచయితలు ప్రస్తావించిన విషయాలను సంక్షిప్తంగా మనం ముందుంచుతూ పుస్తకం యొక్క ఆత్మని మన మధ్యకి తీసుకొచ్చారు వెంకట్రావు గారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తూ తర్వాత ప్రసంగం చేయవలసిందిగా సమీక్ష శ్రీ రఘురామ్ శర్మ గారిని ఆహ్వానిస్తుంది. సభకు నమస్కారం. అద్దంకి ప్రాశస్త్యాన్ని గురించి శ్రీ డివిఎం సత్యనారాయణ గారు వివరించారు. అలాగే అద్దంకి కథల్లో మొదటి అంశం 1 నుంచి 20 కథల సమాహారాన్ని చాలా వివరంగా విపులంగా శ్రీ అన్నంనేని వెంకట్రావు గారు వివరించడం జరిగింది. తర్వాత ఈ పుస్తకంలో మొత్తం అద్దంకి కథలు 40 ఉంటే అందులో 21 నుంచి 40 వరకు నన్ను చెప్పమని శ్రీరామచంద్రమూర్తి అడిగాడు. అయితే ఒక పుస్తకం రాయాలంటే పడే తపన ఏమిటో శ్రీరామచంద్రమూర్తి గారిని చూస్తేనే అర్థమవుతుంది. ఎంత శ్రమ చేశాడు, ఎంతమందిని కలిశాడు, ఎంతెంత విషయాలు సేకరించాడు. ఆ సేకరించిన విషయాలన్నీ ఇట్లాంటి పుస్తకం రూపంలో మన అందరికీ అందించినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారికి ముందుగా అభినందనలు తెలుపుకుంటూ, ఈ పుస్తకంలో నిత్యానదాత పమిడిఘంటం వెంకటరమణదాసు గారు, తర్వాత గొప్ప చారిత్రక పరిశోధకులు కోట వెంకటాచలం గారి గురించి, స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసినటువంటి కోట విశ్వనాథం గారి గురించి, అబల కాదు సబల కోట సుందరమ్మ గారి గురించి, అద్దంకితో ప్రకాశం పంతులు గారితో అనుబంధం అదొక అంశంగా, మన అద్దంకి మొదటి ఎమ్మెల్యే నాగినేని వెంకయ్య గారి గురించి, పాత్రికేయ బృహస్పతి శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారి గురించి, ప్రముఖ తొలి సినిమా నటుడు అద్దంకి శ్రీరామమూర్తి గారి గురించి, అద్దంకి పేరు తెచ్చినటువంటి వాసికెక్కిన అద్దంకి బండారు మాణిక్యాల గారి గురించి మన దేవపాలన గారు రాయటం జరిగింది. కలియుగ భీముడు పుట్టనరాజు శంకర్రావు గారి గురించి, అలనాటి రామాటాకీసు అద్దంకిలో ప్రదర్శించబడినటువంటి పాదుకా పట్టాభిషేకం సినిమా గురించి, అద్దంకిలో సినిమా తీశారు తిమ్మాయిపాలెం ఇటుకబట్టీలు, చిరస్మరణీయుడు చిన్ని శాంతయ్య గారు, డివిఎం సత్యనారాయణ గారు కళ నుంచి జాలువారినటువంటి కథ, సింగడు అద్దంకి పోయాడు రానే వచ్చాడు అనేటటువంటి కథ మన లక్కరాజు శ్రీనివాసరావు గారి కళ నుంచి, మీరా కిళ్ళి బంకు ఒక ల్యాండ్ మార్క్, ఇది డాక్టర్ యు దేవపాలన గారు, సినిమా చూసేందుకు యాత్ర మోటుపల్లి రామదాస్ గారు, నాగేశ్వరరావు గారి ప్రౌఢి బత్తుల బాలు అంటే మన ఆర్టిస్టు బాలు గారు, వెండితెర వెలుగులు ఇలపావులు శేషతల్పసాయి గారు, న్యాయదేవత ప్రతిరూపాలు శ్రీ పమిడిఘంటం కోదండరామయ్య గారు, వారి కుమారుడు శ్రీ నరసింహరావు. ఈ 20 అంశాలతో కూడినటువంటి సమాహారమే 2వ భాగంలో ఉన్నటువంటి అద్దంకి కథలు. ఇందులో మొట్టమొదట నిత్యానదాత పమిడిఘంటం వెంకటరమణదాసు గారు. పమిడిఘంటం వెంకటరమణదాసు గారిది ఆయన్ని అద్దంకి ప్రాంతంలో అద్దంకి అన్నమయ్య కనిపించేవాళ్ళు. అసలు వారి స్వగ్రామం అద్దంకి మండలంలో ఉన్నటువంటి మోదేపల్లి గ్రామం. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వ్యవసాయ భూముల్ని వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించుకుంటూ దానితో జీవనం సాగించేవాళ్ళు. వాళ్ళకున్న దానిలో దాన ధర్మాలు చేస్తుండేవాళ్ళు. నారాయణ తీర్థులు వారి తరంగాలు పాడే కుటుంబాలలో వారి కుటుంబం ఒకటి. ఈ
ఈయన ఏమిటయ్యా ప్రత్యేకత అంటే ఈయన గొప్ప రామభక్తుడు. ఎవరైనా సరే కాలిన ఆ రోజుల్లో మనకు ఈ బస్సులు కానీ రైళ్లు కానీ భద్రాచలం వెళ్ళడానికి ఉండేవి కాదు. కేవలం కాలినడక వెళ్ళేటటువంటి భక్తులకి ఆయనకు ఉన్నదానిలో అన్నదానం చేసేవాడు. అది నిత్యాన్నదానం చేసేవాడు. ఒకరు రావచ్చు, ఇద్దరు రావచ్చు, 10 మంది రావచ్చు. వారికి లేదనకుండా అన్నపానీయాదులు సమకూర్చేటటువంటి మహాదాత. అందుకనే ఒక కవి చెబుతాడు, మహారాజులైన మహీవీడి వేళ కొనిపోయినారా తమ వెంట సిరులు, నిరతాన్నదానమే మీ పెన్నిదానం, దానం ధర్మమే వేదాల నీతి సారం అన్నాడు. అట్లాగే ఈయన వీరి వంశీయులు 15వ శతాబ్దంలో విజయనగరాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి అబ్బయ్య మంత్రి వీళ్ళ పూర్వీకులని చెప్తారు. ఈ అబ్బయ్య మంత్రి మహాపండితుడు. ఈ మహాపండితుడైతే ఆయనకి ప్రౌఢదేవరాయలు వారు ఒక బంగారపు కలం బహుకరిస్తారు. బంగారం అంటే పసిడి, పమిడి, కాంచనము, స్వర్ణము ఇన్ని పేర్లతో పిలుస్తాం. అలాగే ఒక బంగారు ఘంటం ప్రసాదించారు కాబట్టి అప్పటి నుంచి వీరింటి పేరు పమిడి ఘంటం అయింది. అంతకుముందు వీరింటి పేరు తామరపల్లి. తామరపల్లి వెంకటరమణదాసు గారు కాస్త ఆ పమిడి ఘంటాన్ని బహుకరించడం చేత ఇక వారి వంశస్థులందరూ కూడా పమిడి ఘంటం అనే పేరుతో పిలవటం ప్రారంభించారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి శ్రీ కోదండరామయ్య గారు, పమిడిగంటం కోదండరామయ్య గారు కూడా ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా అనేకమైనటువంటి సాహితీ సేవలు అందించేవారు. వారు ఈ పమిడిగంటం వెంకటరమణదాసు గారికి సమీప బంధువులు. ఈయన భద్రాచలంలో అంబా సత్రం అనేటటువంటి ఒక సత్రాన్ని స్థాపించి భద్రాద్రి యాత్రికులకు భోజన వస్తువులు కల్పించేవారు. ఇక్కడ ఒక చిన్న తమాషా జరిగింది. ఒకరోజు ఈ అంబాసత్రంలో రాత్రిపూట దొంగలు పడి వండే వంట పాత్రలు మొత్తం దోచుకొని పోయినారు. ఈ వంట పాత్రలు లేకపోయేటప్పటికీ వంట వాళ్ళు కూడా పరారైపోయారు. ఇక ఏమి చేయాలి, భక్తులు వస్తున్నారు, ఎలా అని అనుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చి, అయ్యా మీరేదో బాధలో ఉన్నట్టున్నారు, తెలుసుకోవచ్చు అంటే, ఏం చెప్పమంటావయ్యా, మా ఇంట్లో ఉన్నటువంటి పాత్ర సామాను మొత్తం దొంగలు దొంగిలించుకుపోయారు, భక్తులు వస్తున్నారు, అన్నం పెట్టడానికి కూడా మా దగ్గర వండటానికి కూడా ఏ పాత్రలు లేవయ్యా, వంట వాళ్ళు కూడా లేరంటే, అయ్యా మీకు అభ్యంతరం లేకపోతే మేమిద్దరం వంటవాళ్ళు, మా దగ్గర పాత్రలు ఉన్నాయి, మీరు అనుమతిస్తే మేము వచ్చి వంట చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. సరే అయితే ఒక కండిషన్, మేము వంట చేసే సమయంలో ఎవరు కూడా వంటగదిలోకి రాకూడదు, మాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, మీకు ఎంతమంది కావాలంటే అంతమందికి వంట మేము తయారు చేసి ఇస్తాము, పాత్ర సామాను మా దగ్గరనే ఉందన్నారు. సరేనని ఒప్పుకున్నారు. ఆ విధంగా వాళ్ళు వంట చేసి మేము పోయి ఆ గోదావరిలో స్నానం చేసి రామువారి దర్శనం చేసుకుని వస్తాము, మీ పనులు మీరు కానివ్వండి అని చెప్పారు. సరే అని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి తిరిగి రాలేదు. తిరిగి రాకపోయేటప్పటికీ మామూలుగా ఈ కార్యక్రమాలన్నీ వంట వచ్చిన భక్తులకి అందరికీ కూడా అన్నదానం చేస్తున్నారు. పైగా రోజుటి కంటే కూడా ఆ రోజు ఘుమఘుమలాడేటువంటి ఆహార పదార్థాలన్నీ చాలా రుచిగా పసందుగా ఉన్నాయి. తీరా ఏరయ్యా వాళ్ళని ఊళ్ళో వాళ్ళని కూడా అడిగితే ఇంకా రాలేదేంది, ఇప్పుడు గోదావరికి పోతారన్న వాళ్ళు ఇంకా తిరిగి రాలేదన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మేము చూడలేదా, అట్లాంటి వాళ్ళు ఎవరు ఇద్దరిని చూడలేదా, ఆ యువకులు ఎవరో మాకు తెలియదండి. అప్పుడు శ్రీ రామచంద్రుల వారు, వారి తమ్ముడైనటువంటి లక్ష్మణుల వారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమాలను జరిపించడానికి మారువేషాల్లో వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం చేశారని ఆయన కళ్ళ వెంబడి బాష్పాలు రాల్చుకున్నాడు. అటువంటి గొప్ప అయినటువంటి ఆ అంబాసత్రం ఆయన తర్వాత మూలబడింది. తర్వాత ఇప్పుడు శృంగేరి పీఠాధిపతులైనటువంటి భారతీ తీర్థ స్వామి వారు దాన్ని టేకప్ చేసి దానికి పునర్వైభవం కలిగించారు. శ్రీచక్ర సిమెంట్ వాళ్ళు దానికి కావలసిన వస్తువులన్నీ చేకూర్చారు. ఈ విధంగా ఒక గొప్ప అన్నదాత, ఒక గొప్ప రామభక్తుడు గురించి ఈ పుస్తకంలో రాయటంతో ఈ పుస్తకం యొక్క వాసి ఎంతో పెరిగిందని నేను భావిస్తున్నాను. పోతే ఇక రెండవది, స్వాతంత్రోద్యమంలో అలనాడు మనకు ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి వీళ్ళందరూ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పోరాడారు. అటువంటి వారిలో
అద్దంకి ప్రాంతంలో కూడా ఉన్నటువంటి కోట సుందరమ్మ గారు అనేటువంటి ఒక మహిళ, ఆమె అబల కాదు సబలను నిరూపించినటువంటి ఒక సంఘటన కూడా ఈ పుస్తకంలో చోటు చేసుకుంది. అద్దంకి ప్రాంతంలో సహాయ నిరాకరణోద్యమం, పన్ను నిరాకరణోద్యమం బాగా ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఇవాళ ఉన్నటువంటి మాధస్వామి గుడికి ఎదురుగా దక్షిణ దిక్కులో ఉన్నటువంటి కోటవారి అగ్రహారంలో కోట విశ్వనాథం మరియు కోట సచ్చిదానంద శాస్త్రి, కోట వెంకటాచలం మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ నివసిస్తుంటూ ఉండేవాళ్ళు. ఈ పన్ను నిరాకరణోద్యమంలో భాగంగా ఆ రోజుల్లో అద్దంకి, దుద్దుకూరు, ఈదుముడి గ్రామాలు చాలా ముందు వరుసలో ఉండి ఈ పన్ను నిరాకరణ ఉద్యోగంలో పాల్గొనడం జరిగింది. అటువంటప్పుడు ఆ అద్దంకి పిల్లలమల్లి సోమయాజులు కలిగినటువంటి తహసీల్దార్ గారు బ్రిటిష్ వారి ఆదేశాల మేరకు పన్నును గట్టిగా వసూలు చేయండి, పన్ను గనక చెల్లించకపోతే శిస్తుని బకాయిలు ఉన్నట్టయితే వెంటనే వాళ్ళ సామాన్లు జప్తు చేయండి అని చెప్పి ఆ విధంగా ఉత్తర్వులు ఇచ్చేటప్పటికీ తప్పలేదనుకొని ఈ బ్రాహ్మణుడైనటువంటి పిల్లలమల్లి సోమయాజులు కనీసం వాడు తోటి బ్రాహ్మణుని కూడా కాకుండా తమ బంటూతులతో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి తప్పాలు, చెంబు తప్పాలు మొత్తం కూడా రోడ్డు మీద వేయించడం మొదలుపెట్టాడు. అప్పుడు కోట సుందరమ్మ గారి దగ్గరికి వచ్చాడు ఈ తహసీల్దార్ గారు. పన్ను చెల్లిస్తావా చెల్లించమంటే ఎట్టి పరిస్థితుల్లో పన్ను చెల్లించే ప్రసక్తే లేదు, నీకు చేతైంది చేసుకోమంది. వెంటనే బంట్రోతుని పిలిచి అదిగో ఆమె మెడలో ఉన్నటువంటి ఆ మంగళసూత్రాన్ని లాక్కురండిరా అని ఈ తహసీల్దార్ గారు బంట్రోతుకి హుకుం జారీ చేశాడు. వెంటనే వాళ్ళు ముందుకు వచ్చేటప్పటికి బంట్రోతు ఆమె ఏం చేసింది, మానం కలిగినటువంటి ఇల్లాలు, అభిమానవతి అయినటువంటి భారత స్త్రీ గనక మీరు నా ఒంటి మీద చేస్తే నేను ఒప్పుకోనని శివంగిలాగా 2 అడుగులు వెనక్కి వేసి ఇంట్లోకి వెళ్ళి ఒక పసుపు కొమ్ముకు తాడు కట్టుకొని అది మెడలో వేసుకొని ఆ తాళిబొట్టు తీసుకొచ్చి ఇదే కదా నీకు కావాల్సింది తీసుకో అని వాడి మొహాన్ని కొట్టింది. ఆ పనికి అందరూ ఆశ్చర్యపోయారు. అటువంటి అబల కాదు సబల త్యాగధనులందరూ ఉన్నటువంటి ఈ అద్దంకి పట్టణంలో ఆమె యొక్క కథను చేర్చడంతో ఈ పుస్తకంలో ఈ కథ మరింత సుందరంగా తయారైంది. తర్వాత అద్దంకి తొలి ఎమ్మెల్యే నాగినేని వెంకయ్య గారు, దేనుకొండ గ్రామానికి చెందినటువంటి నాగినేని వెంకయ్య గారు ఆనాడు ఆచార్య రంగా పిలుపు మేరకు స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనేకమైనటువంటి కష్టాలు పడి జైలు శిక్ష అనుభవించి 600 జరిమానా కట్టి కృషిలోక్ పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా తొలి ఎమ్మెల్యేగా అద్దంకి నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి నాగినేని వెంకయ్య గారు. 1951 సంవత్సరంలో అప్పటి కేంద్ర మంత్రి అయినటువంటి గుల్జారీలాల్ నందాన్ని కలుసుకొని ఆయనతో ప్రకాశం జిల్లా వాసులకు తాగునీరు, సాగునీరు అవసరం కోసం నాగార్జున సాగర్ ప్రాజెక్టు అవసరం అవుతుందని చెప్పిన మొట్టమొదటి ఎమ్మెల్యే నాగినేని వెంకయ్య గారు కేంద్ర మంత్రి గుల్జారీ నన్నాతో. మరి ఆ ప్రాజెక్టు వేయటానికి వేసినటువంటి ఖోస్లా కమిటీ కూడా ఆయన మెంబర్గా ఉండటానికి ఇష్టపడక తన సూచనలు మాత్రమే చేస్తానని చెప్పి నాగినేని వెంకయ్య గారు చేశాడు. తర్వాత పొగాకు రైతుల సమస్యల కోసం పొగాకు బోర్డులను స్థాపించి తనకొచ్చేటటువంటి వేతనంతో కరపత్రాలు ముద్రించి రైతులను చైతన్యవంతులు చేసి తాను నిస్వార్థపరుడుగా పరిపాలన సాగించినటువంటి ఒక మహా వ్యక్తి గురించి ఈ పుస్తకంలో చోటు చేసుకోవటం మనం ఎందరో గర్వించదగినటువంటి విషయం. అలా కాకుండా అద్దంకిలో తొలితరం నటుల్లోకి వచ్చేటప్పటికి అద్దంకి శ్రీరామూర్తి గారు, బండారు రామారావు గారు, మాణిక్యరావు గారు, పుట్టనరాజు శంకర్రావు గారు వీళ్ళందరూ కూడా సినిమా రంగంలో కానీ పుట్టనరాజు శంకర్రావు గారు సినిమా రంగంలో కానీ, అద్దంకి శ్రీరామూర్తి సినిమా రంగంలో కానీ, పోతే బండారు రామారావు గారు కానీ, విప్పర్ల మాణిక్యరావు గారి నాటక రంగంలో కానీ అజేయంగా నిలిచి అద్దంకి పట్టణాన్ని కళలకు కాణాచిగా పేరు తెచ్చినటువంటి మహావ్యక్తుల్లో వీళ్ళు కూడా ఉన్నారు. తర్వాత బండారు రామారావు గురించి బళ్ళారి రాఘవాచార్య గారు ఒక మాట అన్నాడు, పాత్రోచిత భాషతో రసభావాల ముఖంలో అద్భుతంగా పలికించే మహానటుడు బండారు రామారావు అని బళ్ళారి రాఘవాచార్యులు ప్రశంసించాడు. అంతేకాకుండా గళం విప్పిన లోకాలు కదులు తీరు మేటి నటుడైన మా రాముతో సరిగా సాటి రాగలరే అని గుర్రం జాషువా గారు అన్నారు. ఇలాంటి
నట చూడామణి గండ పెండేరటువంటి సత్కారాలతో మన అద్దంకి కీర్తిని ఇనుమడింపజేసినటువంటి బండారు రామారావు గారు కానీ, విప్పర్ల మాణిక్యాలరావు గారిని, పుట్టరాజు శంకర్రావు గారు కానీ, వారందరూ కూడా అద్దంకి యశస్సును మనకు నలుదిశలా చాటినటువంటి మహావ్యక్తులుగా ఉన్నారు. వారి గురించి కూడా ఈ పుస్తకంలో చోటు చేసుకోవటం మనకెందరికో ఆనందదాయకం. తర్వాత కలియుగ భీముడు పుట్టరాజు శంకర్రావు గారు, తిమ్మాయిపాలెం వారి వంశమంతా కూడా కళాకారుల వంశమే. చూడండి, వారి పెదనాన్న కన్నయ్య గారు హరికథల్లో మేటి, వారి తండ్రి శాస్త్రులయ్య గారు మృదంగం వాయించడంలో మేటి, వాళ్ళ పెదనాన్న బుజ్జయ్య గారు హార్మోనియం వాయించడంలో దిట్ట. ఇక వారి పెదనాన్న గారి కన్నయ్య గారి కుమారుడు బుల్లయ్య పంతులు గారు తారా శశాంకం అనేటువంటి నాటకాలు తయారు చేసి టికెట్ నాటకాలు ఆడించాడు. ఈ విధంగా పుట్టనరాజు శంకర్రావు గారి కుటుంబం అంతా కూడా అనేకమైనటువంటి కళారూపాలతో మునిగి తేలిన వాళ్ళే. భీముడంటే పుట్టనరాజు శంకర్రావు గారే. ఆనాడు తూలిపాళ, ఆచంట, పీసపాటి, అబ్బూరి మొదలైనటువంటి వాళ్ళు నాటకాలు వేస్తున్నప్పుడు ఏరా అద్దంకి నుంచి భీముడు శంకర్రావు వచ్చాడట్రా, వస్తే మన పని అయిపోయినట్టేరా. ఎందుకంటే సమయస్ఫూర్తిగా సందర్భోచితంగా ప్రత్యేకమైనటువంటి డైలాగు చెప్పగలిగిన దిట్టాలలో అద్దంకి మాణిక్యారావు, విప్పర్ల మాణిక్యారావు, తర్వాత మన పుట్టనరాజు శంకర్రావు గారు ప్రసిద్ధులుగా పేరు. ఒకసారి పీసపాటి నరసింహమూర్తి గారు కృష్ణుడి వేషం వేశాడు, మన మాణిక్యాలరావు గారు దుర్యోధనుడి వేషం వేశాడు. 5గురికి 5 ఊళ్ళు ఇచ్చిన చాలు అని కృష్ణుడంటే దుర్యోధనుడు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఏ ఊళ్ళో 5 చెప్పు బావా అని అడుగుతాడు. ఆ మాటకి పీసపాటి నరసింహమూర్తి కూడా నోరు తెరిచాడు. అటువంటి గొప్ప గొప్ప నటులు ఉన్నటువంటి పుణ్యభూమి మన అద్దంకి, నటనాభూమి అద్దంకి. అటువంటి మహానటుల గురించి సేకరించి ఈ పుస్తకంలో రాసినటువంటి శ్రీరామచంద్రమూర్తి అద్దంకి చరిత్రను 10 కాలాల పాటు పదిలంగా అందరికీ అందించాలని, ఈ అద్దంకి యొక్క వాసిని ప్రతి ఒక్కళ్ళకు తెలియచేయాలని మనకు ఈ శ్రీరామచంద్రమూర్తి చేసినటువంటి కృషిని బహుదా ప్రశంసనీయమని చెప్పక తప్పదు. తర్వాత ఆనాడు మనము సినిమాకు పోవాలంటే చాలా ఒక యాత్రగా ఉండేది. ఇది మోటుపల్లి రామదాసు గారు రాశారు అద్దంకి మన సినిమా యాత్రని. ఏమంటే నాగులపాడు నుంచి అద్దంకి రావటానికి వాళ్ళు తర్వాత ఈ విధంగా అద్దంకి సినిమా యాత్ర ఒకటి, తర్వాత ఫౌండరీ నాగేశ్వరరావుది ఒకటి, పెద్ద బాంబు బ్లాస్ట్ కావటం ఒకటి, గ్యాస్ బ్లాస్ట్ కావటం ఒకటి, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. మొత్తం మీద అద్దంకి చరిత్రను 10 కాలాల పాటు పదిలంగా సేకరించి దాచుకోవటానికి, మనసు దోచుకోవటానికి వీలుగా రాసినటువంటి పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి మిక్కిలి అభినందనీయులని చెబుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ శర్మ గారి చేత నాకు బయట కౌన్సిలింగ్ క్లాసు ఉంటుంది, ఆపినందుకు తప్పదు అది. ఎందుకంటే వాగ్దాటి చెప్పాలనే తపన ప్రవాహంగా వెళ్తున్నప్పుడు కొంచెం వెనక్కి లాగడం అనేది ఇబ్బందికరమే, కానీ తప్పట్ల. ఎందుకంటే ఈ పోస్ట్ అట్లాంటిది. శర్మ గారి గురించి చెప్పుకొస్తే సినిమా ప్రసంగం అంటే నట తాండవం చేస్తాడు. అందరితో ఆగకుండా ఈ మధ్య సాహిత్య ప్రసంగాల్లో విజృంభిస్తూ మా బౌంట్లకు పొట్టగొట్టే ప్రయత్నంలో కూడా ఉన్నాడు. కోట, అద్దంకి తదితర ప్రముఖుల పెమిడి గంటం తదితర ప్రముఖుల మూర్తిమత్వాన్ని మన ముందు ఆవిష్కరించారు శర్మ గారు. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సభను ఉద్దేశించి మాట్లాడుతుందిగా శ్రీ వీరవల్లి రుద్రయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. 2 మాటలు మాట్లాడాలి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాఘవరావు గారికి, అన్నమనేని వెంకటరావు గారికి, రఘురామ శర్మ గారికి, ఈ పుస్తకాన్ని రచించిన మా శ్రీరామచంద్రమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన వారందరికీ, మిత్రులందరికీ అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. పోతే రాఘవరావు గారు
అక్కడ కూర్చుంటేనే సభకి మాకు ఇక్కడ కొద్దిగా ఇట్లా అంటా ఉంటుంది, ఇది ప్రమాదం, హెచ్చరికలు. ఎందుకంటే ఒక ఐజీ లెవెల్లో మామూలు వీటికి సంబంధించింది ఒక రాష్ట్రానికి ఐజీ టైప్లో వాళ్ళు ప్రవర్తిస్తే, ఇక్కడ మా సభలకు వచ్చేసరికి ఐజీ టైప్లో ఈయన్ని చూసుకోవాలి మేము. ఎందుకంటే ఒక భయం. అందుకని ఇప్పుడు ఆయన అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టినప్పుడు ఇంకా భయం ఎక్కువే, ఎందుకంటే గీకుతాడు. అందుకని మా రాఘవరావు గారు లాంటి వాళ్ళు ఉండాల్సిందే, అట్లా గీకాల్సిందే. ఎందుకంటే అట్లా సిస్టమ్ లేకపోతే జరగదు సభ. ఆయన టైం పెట్టాడు, అందుట్లో టైమింగ్స్ ఇచ్చాడు ఈ ట్రిప్పులో. ఏందో మరి మా పుట్టమరాజు గారు 5 నిమిషాలు 15 నిమిషాలని టయాలు పెట్టేశాడు. కాస్త అటు ఇటు సహజంగా జరిగింది, 1 నిమిషం అటు ఇటుగా పోతే. నా మనసులో పూర్తిగా ఫస్ట్ నుంచి ఉండే కోరిక, ఎందుకంటే ఇక్కడ అద్దంకి వచ్చినాక అద్దంకి ఆదరణ, అద్దంకి ప్రజలు వీళ్ళు చేసిన దీన్ని ఆ విధంగా మనం ఈ విధంగా డెవలప్ కావడానికి ఎక్కడో 5 రూపాయలు కూలి చేసుకునే పరిస్థితిలో నుంచి వచ్చిన వాళ్ళం ఇవాళ కారు లేనిది, బిల్డింగ్ లేనిది, డూప్లెక్స్ లేనిది ఈ టైపుకి వచ్చామంటే అది అద్దంకి చలవ. అలాంటి అద్దంకిని గురించి ఎంత చెప్పుకున్నా మనం ఇది తక్కువే. రాజులు పరిపాలించిన ఇది గడ్డ. అయితే ఇది ఒక పాటి గడ్డ, పాటి మట్టి గడ్డ. కొంతమంది అంటారు పాటి మట్టి గడ్డ కాడ అంత నాణ్యంగా వృద్ధి చెందంటారు. కానీ ఏ వృద్ధి చెందినా ఏం చేసినా అద్దంకి ఒకప్పుడు ఆవడల పట్టణం అంటారు దీన్ని. మరి అది ఏమైందో తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా సూచనలు కనపడుతున్నాయి పోవడానికి. ఇటు సింగరకొండ దగ్గరికి దాటిపోయింది, చక్రాపాలెం గెలిచిపోతుంది, ఇటేమో మేరమెట్లకల్లి ఇటు దాటిపోతుంది. అందువలన మంచిదే ఇప్పుడైనా ఉండ పొజిషన్లో. ఇదివరకు ఒక పెట్రోల్ బంకు లింగలింగం అంటూ ఉంటే ఇవాళ 15 పెట్రోల్ బంకులు అయినాయి. ఆ విధంగా ప్రతిదీ అన్నీ పెరిగిపోతూ ఉండే. అద్దంకి ఒక్కొక్క విషయంలో చాలా విషయాలు ఇప్పుడు ఒంగోలుని కొన్నిట్లో ప్రత్యేకంగా ఒంగోలు గిత్త అని చెప్పుకుంటాం, ఒంగోలు గుర్తొచ్చేటట్టుగా. అదేవిధంగా చేమకుర్తి ఒంగోలు దీనిలో ఉంది కాబట్టి చేమకుర్తి గ్రానైట్ వరల్డ్లో 2వ స్థానంలో ఉండదాన్ని దాన్ని చెప్పుకుంటాం. అదేవిధంగా అద్దంకి కూడా మంచి పేరు ఈ కవుల విషయంలోకి వచ్చేసరికి ఈ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా అదొక పేరు, మంచి పేరు ఉంది. ఒకప్పుడు నేను ఫస్ట్ నుంచి దగ్గర 50 ఏళ్ళ నుంచి ఇక్కడ చూస్తున్నాను. ఆదరి కొంతమంది ఆ పాపయ్య గారు అలాంటి వాళ్ళు, ఇద్దరు వచ్చేసరికి ఏమన్నా శ్రీరామూర్తి, మామూలు వెంకటరమణయ్య గారు, ఇలాంటి పెద్దలతోటి ఇటు కొంతమంది ఏదో మామూలు పద్ధతిలో ఉండేవి. తప్పితే ఆ డ్రామాలకు వచ్చేసరికి ఏమన్నా మన బండారు రామారావును, మాణిక్యాలరావు, వీళ్ళు పాతవాళ్ళు. అంటే ఆయన చెప్పిన శ్రీరామూర్తి పాతవాళ్ళు అవి జరుగుతూ ఉండేవి అప్పట్లో. ఇప్పుడు ఇది కాకుండా మా వాళ్ళు అందరూ ఈ కవులు పుస్తకాలు రాయటం కానీ, కవులు కానీ ఒకరికొకరు ఖాళీగా ఉండకుండా మామూలు వీళ్ళు టీచర్స్ కానీ, మామూలు బ్యాంక్ ఆఫీసర్స్ కానీ, ఇంకోటి కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ కవిత్వాన్ని ఒకరిని చూసి ఒకరు నేర్చుకొని, ఒకరిని చూసి ఒకరు ఆయన రాయంగా మనం ఎందుకు రాయలేమని ఈ కవితలు రాయటం కానీ, ఈ కార్యక్రమాలకు అటెండ్ కావటం కానీ, ఈ కార్యక్రమాలు పెట్టడం, ఇట్లా పూసుకోవటం చాలా మంచి సాంప్రదాయం ఇది అద్దంకిలో. అందుట్లో మా శ్రీరామచంద్రమూర్తి గారు కానీ, దత్తు గారు కానీ, దేవపాల్ గారు కానీ, డివిఎం గారు అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ చరిత్రలు రాసినట్లో కొంతమంది రాశారు. ప్రతాప్ కానీ, మా దేవపాల్ గారు కానీ, ఇంకొకరు తిమ్మాయపాలెం గురించి ఈయన మూర్తి గారు కానీ, ఇట్లా ఎవరి గురించి వాళ్ళు మామూలు అద్దంకి గురించి, అద్దంకి ఈ కవుల గురించి ఇవన్నీ కూడా ఇంకా కొంతమంది రకరకాలుగా రాస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇప్పుడు పుస్తకాలు బాగానే స్పీడ్గానే ఇదవుతూ ఉండే. ఇంకోటి పెద్ద పుస్తకం రాబోతుంది, అది కూడా వస్తుంది త్వరలో. రెండవది ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు అద్దంకి గుళ్ళకమ్మ పొజిషన్లో, గుళ్ళకమ్మను ఒకప్పుడు మేము టేకప్ చేసి ఆ భయంకరమైన అడవిని కొట్టేసేసి అక్కడ ట్రాక్ కోసం ప్రయత్నం చేసాం. అయితే మేమేమన్నా రోటరీ ద్వారా సోషల్ సర్వీసులో చేస్తాం. నాకుండా పరిచయాలను బట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏదో ట్రాక్టర్ల వాళ్ళని అడిగి, డోజర్ల వాళ్ళని అడిగి ఇట్లా చేద్దాం అనుకున్నాం. దానికి రాజకీయం పొలవాలని చూశారు. రోటరీకి రాజకీయానికి సంబంధం లేదు, మేము ఒప్పుకోం. వాళ్ళు మేము చేసే పనికి వాళ్ళు బోట్లు పెట్టుకొని చేయాలనేసరికి అది క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఆ అడవిగా ఉంది. అది రేపొద్దున మళ్ళీ సరైన దానికి భవిష్యత్తు రాబోతుందని మేము అనుకుంటున్నాం. మంచి రోజులు. మేము రోటరీ భవన్ ఒక దాన్ని స్థాపించడానికి దగ్గరలో మనం ఈ కాలకట్ట అవతల చిన్నివాళ్ళ కుటుంబం నుంచి ఆల్రెడీ చిన్నవాళ్ళ కుటుంబం ఒక టీచర్స్, రిటైర్డ్ టీచర్స్కి ఒక భవనం ఇస్తే అది పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి వారి ఆధ్వర్యంలో అందరూ చందాలు వసూలు చేసి దాన్ని పూర్తి చేశారు. దగ్గర లాస్ట్ మూమెంట్ నిన్న నేను ఇవ్వాల్సిన కూడా ఇచ్చాను.
సరే ఇది కూడా దగ్గర దగ్గర ₹1,00,00,000 బిల్డింగ్ అని చేయాలని మా ప్లాను. దానిలో మా పుట్టంరాజు నాకు సహాయపడతానన్నాడు. మా వాళ్ళందరినీ సందిరెడ్డిని దాన్ని ఎందుకంటే సందిరెడ్డి చేసిన టైంలో 2 పర్యాలు, ఒక టైం ప్రెసిడెంట్ చేశాడు, 2 జెడ్పీటీసీగా చేశాడు. చేసినా కూడా మంచి వర్క్ ఉంది అతని దగ్గర. ఇప్పుడు కూడా పరిగెత్తుతూ ఉంటాడు. అతను కూడా అడ్డం పెట్టుకొని మేము దాన్ని పూర్తి చేయాలనుకుంటాం. అలాంటి టయానికి దీన్ని కూడా గుళ్ళకమ్మను కూడా కాస్త కూడా ట్రాక్ తీస్తే కార్లు పోయి ఆడ ఆగేటట్టుగా ఒక మంచి డీసెంట్గా, అదేవిధంగా అతనికి మంచి పేరు వచ్చింది. ఈ కవులు, కళాకారులు వీళ్ళగుండానే కాకుండా మిగతా సంస్థల ద్వారా కూడా అతనికి పేరు రావాలని కోరుకుంటూ ఇక్కడ నేను గీకించుకోకుండా తొందరగా సెలవు తీసుకుంటున్నాను. సేమ్ టు యూ. అభినందన కార్యక్రమం 6 ఉన్నారు. ఒక్కొక్కరికి 5 నిమిషాల లోపు మాత్రమే ప్రసంగిస్తే మనం నిర్దేశ సమయానికి చేరుకోగలం. తర్వాత శ్రీరామచంద్రమూర్తి అభినందనలు, వందం సమర్పణ ఉంటుంది. కాబట్టి మనం 12:30 సమయం లోపు ముగించుకోవడానికి ఈ నిబంధన పెడుతున్నామని అర్థం చేసుకుంటూ తొలుత ఈ అభినందనలో మొదటగా సృజన అధ్యక్షుడు శ్రీ గాడేపల్లి దివాకర్ దత్ గారిని తన 5 నిమిషాల ప్రసంగానికి ఆహ్వానిస్తున్నాం. తర్వాత చంద్రశేఖర్ గారు సిద్ధంగా ఉండాలి. అందరికీ నమస్సులు. అభినందన శ్రీరామచంద్రమూర్తికి ఇంతకుముందు వచనంలో, వచన కవిత్వంలో, గేయంలో, వివిధ సందర్భాల్లో అందించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఓ పద్యంతో అభినందన ముగిస్తాను. చిరంజీవి ధన్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీరస్తు శ్రీరస్తు శ్రీరామచంద్రుడా, ధన్య పుట్టినరోజు ధన్యతగనే. శుభమస్తు శుభమస్తు సుగుణాభిరాముడా, అద్దంకి కథలకు యశము అబ్బే. విజయోస్తు విజయోస్తు విమల కీర్తి నిధాన, కావ్య కల్పన చేసి ఘనత గునుమా. కవిచంద్ర కవిచంద్ర కమనీయ రమణీయ శతకావ్య రచనము సొలుపవయ్యా. కవిచంద్ర కవిచంద్ర కమనీయ రమణీయ శతకావ్య రచనము సొలుపవయ్యా. బ్రహ్మదీవింప బ్రాహ్మియే వరములొసగ, కావ్య నిర్మాణ శిల్పపు కడలు చూచి భువిని అద్దంకి ప్రభుతకు పూనుకొనుము. ఆంధ్ర కవిసింహ అభినుతులు అందుకొనుము. ఆంధ్ర కవిసింహ అభినుతులు అందుకొనుము. చాలా చాలా కృతజ్ఞతలు. అధ్యక్షుని ఆవేదన అర్థం చేసుకుని అతి స్వల్పంగా మాట్లాడి ముగించినందుకు. తర్వాత చంద్రశేఖర్ గారు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ప్రతాప్ గారు సిద్ధంగా ఉండాలి. శ్రీరామచంద్రమూర్తి గారి నుంచి చెప్పేదానికి, ఆయన యొక్క పుస్తకాన్ని గురించి వివరించేదానికి అన్ని అంశాలు అందరూ చెప్పారు. కాబట్టి ఇలాంటి చరిత్ర రాయటం అవసరమా అనేటువంటి అంశం గురించి ఒక 2 మాటలు మాట్లాడతా. ఇండియన్ విలేజ్ అని గ్రామాల యొక్క చరిత్ర గురించి 1951కి పూర్వమే ఒక పుస్తకం ఉన్నది. దాని ఆధారంగా 1951లో ఎస్పి దుబే అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త గ్రామాలన్నింటినీ మనం పరిశీలించాలి, మన గ్రామం యొక్క చరిత్ర మనం రాయాలి అని చెప్పారు ఆయన. ఎందుకంటే ఒక గ్రామ చరిత్ర అంటే అది ప్రాంత చరిత్రతో అనుసంధానమై ఉంటుంది. అది రాష్ట్రము, తర్వాత దేశం. అంటే ఒక గ్రామ చరిత్ర, గ్రామం గురించి తెలుసుకుంటే భారతదేశం యావత్ యొక్క చరిత్రగా మనకు తెలుస్తుంది. పుట్టనరాజు వారు అదే ప్రయోగం చేశారు. అయితే గ్రామ చరిత్ర తెలుసుకోవడం మనకు అవసరమా? అవసరమే. మన గ్రామం ఏదో మనకు తెలియదు. ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడ స్టోర్టపురం ఉంది. స్టోర్టపురం ఏదో ఎందుకు వచ్చిందో చాలామంది తెలియదు. ఆ గ్రామం ఆనాడు ఉన్నటువంటి ఆంగ్లేయుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దటం కోసము స్టూవర్ట్ అనేటువంటి ఆయన పేరును ఆ గ్రామానికి పెట్టడం జరిగింది. అంతేకాదు మన శ్రీకాకుళం కనుక పోతే అక్కడ కామధేను అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాదు అసలు ఏంటి కామధేను అనే గ్రామం అని. చరిత్రకారులు ఇట్లాగనే వీరిలాగానే పుస్తకాలు రాస్తూ వెనక్కి పోతే ఒకప్పుడు వేలాది వందలాది గోవులతో నిండి ఉన్న గ్రామం అంట, సుభిక్షంగా ఉన్నది. దాన్ని స్ఫూర్తి తీసుకొని ఆ గ్రామస్తులు ఒకటి చేశారు. అయ్యా మనకు ఇప్పటిదాకా తెలియదు, ఇవాళ మన గ్రామ చరిత్ర తెలుసుకున్నాం కాబట్టి ఇంటికి ఒక ఆవును పెంచుకుందాం అనుకున్నారు.
అంతేకాదు మనకి అనంతపురం జిల్లాలో కాకి అనే ఒక గ్రామం ఉందండి. కాకి అనే గ్రామం అసలు ఏమిటి కాకి అని, కుక్కపల్లి కూడా ఉంది అక్కడే. అసలు ఏమిటి కాకి అని ఇలాంటి ఆయన ఒక ఆయన చరిత్ర పరిశోధిస్తే దాని పేరు కాకి కాదు, కాంచన కిరీటము. అసలు ఈ కాంచన కిరీటం ఏమిటి, దీనికి సంబంధం ఏమిటి ఆలోచిస్తే, ఒకప్పుడు అక్కడ రాజులు పరిపాలించారు, రత్నగిరి రాజులని. ఆ రాజుల యొక్క కోట రాచరికం మొత్తం అక్కడ ఉండేదట. ఆనాడు ఉన్నటువంటి సైనికులు అందరికీ కూడా వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేయటం కోసం పోటీలు పెట్టేవాడట. ఆ పోటీల్లో గెలిచినటువంటి వ్యక్తులకు ఈ కిరీటాన్ని ఇచ్చేవాడు, కాంచన కిరీటం. అదే కాకి అయింది. ఇట్లాగనే అద్దంకి గురించి వారు చాలా విషయాలు తెలియజేశారు. భవిష్యత్తు ఇంతకు ముందున్న వాళ్ళు మనకు తెలియజేశారు. మరి రాబోయే తరాలకు ఎవరు తెలియజేయాలి? అది మనమే చేయాలి, అది కవులే చేయాలి. గుర్తుపెట్టుకోండి, కవిత్వం అంటే కాల్పానిక సాహిత్యమే కాదు, పురాణ ఇతిహాస గ్రంథాలు రాయటమే కాదు, వాటిని కాపీ కొట్టి పెట్టడం కూడా కాదు నా ఉద్దేశంలో. ఇలా మన గ్రామ చరిత్ర మనం రాసుకోవాలి. రాసుకున్న ఉందని ఆ గ్రామం యొక్క పూర్వ ప్రాశస్త్యం ఏదో సమాజానికి తెలుస్తుంది. ఆ తెలిసినందువల్ల తాము కూడా ఒక గౌరవము, ఒక ఉత్తేజము వచ్చి స్ఫూర్తిని పొంది ఆ చరిత్రల ద్వారా తాము కూడా తమ గ్రామానికి ఏదైనా చెయ్యాలనే భావన కలుగుతుంది. అందుకే గమనించాము చూడండి, ఈ మధ్య కాలంలో చాలామంది విదేశాల్లో ఉన్న ఫారెన్లో ఉన్న వాళ్ళు తమ గ్రామాల్లో దత్తు తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఇంకా ఈ గ్రామాల యొక్క చరిత్రని చెప్పగలిగితే ముందు వారు తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారు. ప్రతి వ్యక్తి తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటే దేశాన్ని అభివృద్ధి చేసినట్టే. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇలాంటి అనేక రకాలైనటువంటి విశేషాలను, ఆనాటి సామాజిక పరివర్తనను, వ్యవహారాలను అన్నిటిని కూడా తెలియజేస్తుంది. కులమత రహితమైన సమాజం ఆనాడు ఎలా బతికింది, అలా మనం బతుకుతున్నామా ఈనాడు అనే ఒక ఆలోచన కూడా యువతలో రేకెత్తుతుంది. అప్పుడు అందరూ కలిసికట్టుగా తమ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. దీనికి పురాతనానికి సంబంధించిన అనేక శాస్త్రాలు, అనేక గ్రంథాలు మనకు తెలుసు. శ్రీనాథుడి గురించి చెప్పినట్టు కావ్యంలో మనము రాయలసీమ గురించి తెలుసుకున్నాం, నాగులేటి నీళ్లు నాపరాళ్ళని. ఇట్లా అనేక మంది రాశారు. అవైతే కొన్ని గ్రంథాలు గ్రాంధిక భాషలో ఉన్నందువలన, ఆ భాష నుంచి దిగజారి ఈ భాషకు మనం వచ్చినందువలన కాబట్టి ఇలాంటి భాషలో కూడా రాయాల్సిన అగత్యం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, పుట్టనరాజు వారు ఏ రంగంలో పోయినా ఒక ప్రత్యేకతని చూస్తుంటారు. దీంట్లో కొద్దిమంది మహానుభావులకు అనేక రకాలు వ్యాసాలు రాశారు. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో ఒక వ్యాసాన్ని రాశారు, అంటే ఒక్కొక్క అంశాన్ని వారు తీసుకున్నారు. ఇలాంటి అంశాల యొక్క సమాహారమే మన అద్దంకి కథలు. అలాంటి ఒక మంచి పుస్తకాన్ని తేవటము శ్రీరామచంద్రమూర్తి గారు, దాంతోపాటు మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటి పుస్తకాలు తరచుగా రాస్తూ తెస్తూ ఉంటే మన యొక్క ఔన్నత్యము, మన యొక్క విలువలు, తద్వారా దేశభక్తి, సంస్కృతి వీటన్నిటికి సంబంధించిన విషయాలు మనం సంపూర్తిగా పాల్గొనడానికి యువతకు ఒక సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాంటి సందేశాలను మిగిలిన వాళ్ళు కూడా ఇస్తారని భావిస్తూ ఇంతటితో వినిపిస్తున్నాను. మిత్రుడు చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు జాగర్లమూడి ప్రతాప్ గారిని రావాల్సిన కోరుతున్నాం. నెమల్ది నవణరెడ్డి గారు సిద్ధంగా ఉండాలి తన 5 నిమిషాల ప్రసంగాన్ని. సభకు నమస్కారం. అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముందున్నటువంటి సాహిత్యాభిమానులందరికీ కూడాను హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి గారు అద్దంకి కథలు అనేటువంటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఇది అద్దంకి ప్రాంతానికి సంబంధించినటువంటి చారిత్రక, సాంస్కృతిక, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయుల యొక్క విషయాలని కథల రూపంలో సామాన్యులకు అర్థమయ్యేటట్లుగా తెలియజేసినటువంటి ఒక గొప్ప పనిగా మన పుట్టరాజు వారిని హృదయపూర్వక నమస్కారాలతోటి అభినందిస్తా ఉన్నాం. ఇంకా ఇక్కడ కొన్ని రకాలైనటువంటి అంశాలు ఇది మామూలు ప్రజలకు అందించడంతో పాటుగా సార్ చేసినటువంటి అంశాలని భావితరాలకు అందించడానికి నేను కూడాను నా యొక్క కృషిలో భాగంగా ఈ అంశాలని మా విద్యార్థులకు అందించడానికి కూడాను ప్రయత్నం చేస్తున్నాను. దానికి కూడాను సహకారం అందిస్తున్నారు మన పుట్టరాజు వారు. తర్వాత ఇందులో నేను గమనించినటువంటి నాకు అవసరమైనటువంటి 2 అంశాలని ఈ సందర్భంగా అడుగుతాను. అందులో చేరుస్తారా, తర్వాత అది అడగొచ్చు అడగకూడదు తర్వాత అంశం. మరి నాకు 20 సంవత్సరాలు అద్దెకి వచ్చి 21 సంవత్సరం ఈ అంశాలు, చాలా అంశాలు నాకు ఇప్పటికీ తెలియదు. ఈ మొత్తం కూడా చదివాను, చాలా అంశాలు నేను నేర్చుకున్నాను. తర్వాత ఇక్కడ శ్రీనగర్లో శ్రీరామమూర్తి క్లబ్ అనేది అంటారు. ఆ శ్రీరామమూర్తికి దీనికి ఏమైనా సంబంధం ఉందా నాకు తెలియదు. మరి అది ఆయన వేరే శ్రీరామమూర్తి కావాలా? ఓకే. తర్వాత ఎందుకనంటే ఈ కథలలో ఫోటోలు ఉండొచ్చో లేదో, కొద్దిగా వాళ్ళ యొక్క ఫోటోలు కూడాను, చిత్రాలు కూడాను ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది.
నాలంటి వాళ్ళు చూసి తర్వాత భావితరాల విద్యార్థులు కూడాను అందించడానికి అవకాశం ఉంటుందేమోనని చెప్పి నాకు అనిపించింది. తర్వాత ఇందులో 40 వ్యాసాలు ఉన్నాయి. నాకు ఇచ్చినటువంటి పుస్తకంలో 4వ నెంబర్ మిస్ అయింది. అదే ఏమైనా కానీ తర్వాత నాకు ఇచ్చినటువంటి పుస్తకంలో 4వ నెంబరు మిస్ అయింది. తర్వాత అంటే అవి ఒకసారి సరి చేసుకోమంటానికి. తర్వాత నాకు అవసరమైనటువంటి అంశాల్లో సింగరకొండ తిరునాళ్ళ గురించి ఇక్కడ వివరించి ఉన్నారు. ఈ సింగరకొండ తిరునాళ్ళ హోలీ పండుగ రోజు జరుపుకున్నామని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. అసలు ఎప్పటి నుంచి 69, 70 జరుగుతూ ఉంది. మనకు పాంప్లెట్లు వేస్తున్నారు. ఏ సంవత్సరం నుంచి ఎవరి ఆధ్వర్యంలో ఎప్పుడు జరుగుతుందని కనుక వివరిస్తే నేను రాసేటువంటి వ్యాసానికి ఉపయోగపడుతుందేమో అనేటువంటి ఉద్దేశం, అది కూడా ఉంటే బాగుంటుందని. తర్వాత సింగరకొండలో ఉండేటువంటి దేవాలయాలన్నింటి గురించి కూడాను తెలియజేస్తూ రామాలయాన్ని, వృద్ధాశ్రమాన్ని అది లేదామనని నాకు అనిపించింది. మరి తర్వాత సాంస్కృతికపరమైనటువంటి అంశాలు గమనించినప్పుడు గిరిబాబు గురించి వచ్చింది. తర్వాత అద్దంకిలో మొదటి సినిమా గురించి వచ్చింది. గిరిబాబు గారు కూడా ఒక సినిమా తీస్తున్నారు అద్దంకి ప్రాంతానికి కాబట్టి. తర్వాత మన ప్రాంతానికి అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి వంశగౌరవం అనే ఒక సినిమా వచ్చింది. ఆయన మన అద్దంకి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి రావి ఆంజనేయులు గారు తీశారు సినిమా. ఇలాంటి అంశాలు కూడాను చేర్చితే బాగుంటుందేమో అని ఆలోచించాలని, తర్వాత ఇటువంటి మంచి మంచి విషయాలని, తెలియనటువంటి చాలా అంశాలని మాకు అందించినందుకు, తర్వాత ఇవన్నీ కూడాను ఈ అంశాలన్నీ కూడా ఎవరెవరైతే ఏ రంగాల్లో కృషి చేశారో ఇవన్నీ కూడాను మొత్తం లిస్టు రాసి రాబోయేటువంటి వ్యాసంలో మీరు పెద్దలకు అందించారు, మేము పిల్లలకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా సహకరించినందుకు, అద్దంకి చరిత్రని కథల రూపంలో సులభంగా అందరికీ తెలియజేసినందుకు మీకు మనసారా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు యువకవి నెమలనేని రమణారెడ్డి గారిని ఆహ్వానిస్తూ రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ సిహెచ్ వీరయ్య గారు తర్వాత సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాహితీ దిగ్గజాలు అయినటువంటి అందరికీ నా నమస్కారం. ఈ అద్దంకి కథలు అనేటువంటి ఒక పుస్తకం ఆవిష్కరణ కావడం అనేటువంటిది ఒక అవసరమైనటువంటి మార్పుగా నేను భావిస్తున్నాను. అయితే నాకు ఈ పుస్తకం చదివిన తర్వాత అనిపించినటువంటి విషయం ఏంటంటే, దీన్ని మరింత సమగ్రంగా, ఇంకా దీని మీద మరింత చర్చ జరిగి దీన్ని ఇంకా ఒక మంచి రీసెర్చ్ బుక్ లాగా వెలువరిస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించినటువంటి అంశం. అంటే కానీ ఈ ప్రయత్నం అనేటువంటిది ఒక బృహత్ ప్రయత్నం, ఒక సమాచారాన్ని సేకరించటం. దీన్ని దాదాపుగా ఒక 8 మంది సార్ రాశారు. సార్తో పాటు ఒక 8 మంది దీంతో ఉన్నటువంటి కథల రూపంలో, కల్పితమైనటువంటి కథల రూపంలో రాశారు. అలాగే ముందు మాట కూడా ఒక 2 రాశారు. మొత్తం కలిపి ఒక 11 మంది ఈ పుస్తక ఆవిష్కరణ, అంటే ఈ పుస్తకం సంబంధించి వెలువరించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అయితే దీంట్లో చాలా విషయాలు నేను చదువుతున్నప్పుడు నాకే తెలియనటువంటి 1947లో శ్రీరామ టాకీస్ లక్ష్మీ టాకీస్ అనే పేరుతోటి ఉంది అని చెప్పి మోటుపల్లి రామదాస్ గారు వారు రాసినటువంటి సినిమా యాత్ర అనే దాని గురించి చాలా చక్కగా రాశారు. సినిమా చూడటం అనేటువంటిది ఒక యాత్ర, ఒక ఘనమైనటువంటి విషయం, ఒక గర్వకారణం అని చెప్పి చాలా బాగా చెప్పారు. అలాగే మారెళ్ళ సోడా గురించి ఇలాంటివి ఉంటాయని చెప్పి మనం చదువుతుంటే మాలాంటి వాళ్ళకి ఇవన్నీ తెలియదు. అలాగే నాకు బాగా అనిపించింది ఏంటంటే, ప్రకాశం పంతులు గారు ఇక్కడ వివాహం చేసుకొని వారితో మంచి అనుబంధం అద్దంకి ఉంది అనేటువంటిది మనకందరికీ తెలుసు. అయితే ఆ రోజుల్లో ఒక 3 రూపాయలు ఇవ్వలేనటువంటి అద్దంకి తర్వాత కాలంలో 3 లక్షల రూపాయలతో ఒక కాంస్య విగ్రహం అనేటువంటిది అక్కడ నిర్మాణం చేసి బంగ్లా రోడ్లో వారికి సముచితంగా వారి పట్ల అద్దంకి మంచి అభిమానాన్ని చాటుకుంది అని ఈ పుస్తకంలో చాలా చక్కగా మన పుట్టరాజు సారు చాలా బాగా రాశారు. అది నాకు చాలా బాగా అనిపించింది, హార్ట్ టచింగ్ అనిపించింది. ఎందుకంటే అది మనం
ప్రకాశం పంతులు గారు ఈ జిల్లాకు వారి పేరు, వారు చేసినటువంటి చాలా రకాలైనటువంటి సేవకు సంబంధించి మన అద్దంకి కూడా మంచి ప్రముఖమైనటువంటి పాత్ర అనేటువంటిది ఇవ్వడం చాలా బాగుంది. అలాగే అద్దంకి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అనేది అద్దడు, అంకి అనే ఇద్దరు ఈ అద్దంకి కోట కట్టేటువంటి సమయంలో వాళ్ళు చేసినటువంటి త్యాగం ఫలితంగా వచ్చింది అనేటువంటిది ఒక కొత్త అంశంగా మాలాంటి వాళ్ళని చదువుకున్నాం. ఈ వ్యాసాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అలాగే ఎలపావులూరి శేషతలపు సాయి గారు రాస్తూ బామ్మలు, తాతయ్యలు, భావితరానికి సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలని వాళ్ళని పరిచయం చేసేటువంటి వారధులుగా చెప్పడం అనేటువంటిది చాలా మంచి అంశంగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటిది ఈ వర్తమానమే రేపటి చరిత్ర. మరి ఈ చరిత్రని రేపటి భావితరాల వాళ్ళకి తెలియడానికి ఇలాంటి పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ప్రయత్నం అనేటువంటిది చాలా గొప్పగా ఉంది. అలాగే ఇందాక ప్రతాప్ మాస్టర్ చెప్పినట్టుగా దీనికి నిండుదనం చేకూర్చాలి అంటే దానికి ఏమైనా సంబంధించినటువంటి చిత్రాలు అందుబాటులో కనుక వస్తే ఆ చిత్రాలు, దానికి సంబంధిత వ్యక్తులు, వాళ్ళకి సంబంధించి మరికొంత సమగ్రంగా సార్ ఆల్రెడీ మాట దీంట్లో రాశారు. మళ్ళీ ముద్రణలో దీన్ని పూర్తి సమగ్రంగా రాస్తానని చెప్పి ఒక మాట అన్నారు. కాబట్టి ఆ ముద్రణలో విస్తృతమైనటువంటి చర్చ జరిగి దీన్ని పూర్తి స్థాయి ఒక మంచి రిఫరెన్స్ గ్రంథంగా అద్దంకి గురించి, ఎందుకంటే అద్దంకి కళలకు కానాచి ఒక సాంస్కృతిక వారసత్వం, ఒకనాటి రెడ్డి రాజుల రాజధాని, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి, అలాగే సాంస్కృతికంగా అలాగే సాహిత్యపరంగా అద్దంకి మనకి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక గొప్ప పేరున్నటువంటి ఈ పట్టణాన్ని మరింత ఎత్తులో ఈ పుస్తకం ఇనిమింపు చేస్తుందని నేను ఆశిస్తూ ఈ ప్రయత్నంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా పుట్టవరాజు శ్రీరామచంద్రమూర్తి గారిని శ్రీరామ్ అని దేవపాలన మాస్టర్ గారు పిలుస్తారని నాకు తెలియదు. చదువుతూ శ్రీరామ్ ఎవరా అని అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది సార్ కూడా చాలా బాగా రాశారు. కాబట్టి పుట్టవరాజు శ్రీరామచంద్రమూర్తి గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీరు ఇలాగే ఓటబావిలాగా మరిన్ని పుస్తకాలు రాసి అద్దంకిలో మీ స్థానం అనేది కీలకమైనటువంటి స్థానంగా మీరు ఎప్పుడు ఉండిపోతారు. అలాగే ఉండాలని ఆశిస్తూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిరంజీవి ధన్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీ చప్పిడి వీరయ్య గారిని ఆహ్వానిస్తూ. సభకు నమస్కారం. సభకు అధ్యక్షత వహించిన శ్రీ ఆర్వి రాఘవరావు గారు, వేదికను అలంకరించిన పుస్తక సమీక్షకులు అన్నమనేని వెంకటరావు గారు, రఘురామ శర్మ గారికి, సభకు ఇచ్చేసిన సాహిత్య అభిమానులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మన అద్దంకి రెడ్డి రాజుల రాజధానిగా విరాజిల్లిన నగరం అద్దంకి గుండిగా నది పరవళ్లతో పులకించిన అందాల నగరిగా, అమరపురిగా ఎర్రనచే కీర్తించబడిన అద్దంకి నేల తల్లిని గురించి పుట్టవరాజు శ్రీరామచంద్రమూర్తి మాస్టర్ గారు మనకు ఎంతో విపులీకరించి అందించిన పుస్తకం అద్దంకి కథలు. ఈ అద్దంకి కథలు చదివితే మనం సంగీతం శ్రీనివాసరావు ఆదిత్య 369 సినిమాలో లాగా రెడ్డి రాజు టయానికి వెళ్తాం మనం మానసికంగా. టైం మిషన్లో మనం కూడా రాజులాగా బిహేవించి ఎవరక్కడ అనే ఫీలింగ్ తెప్పించాడు ఆ పుస్తకం చదివి. అటువంటి పుస్తకం రాసినందుకు వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారి రచన సామాన్యుడికి కూడా చాలా చక్కగా ఆహ్లాదంగా చివరి వరకు చదివించే విధంగా ఉంటుంది. పిల్లలకు పెద్దలకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న చిరంజీవి పుట్టవరాజు దుర్గా ధన్యశ్రీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కె కుమార్ గారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, ముందున్నటువంటి పెద్దలకు, మిత్రులకు అందరికీ నమస్కారం. అద్దంకి కథలు, అద్దంకి చరిత్ర, ఇది అద్దంకి చరిత్ర పుస్తకమా అద్దంకి కథల పుస్తకమా? చూస్తే కథలే బాగుంది. ఎందుకంటే చారిత్రక సమాచారం, మౌఖిక సమాచారం రెండు కలిపి కొన్ని రోల్ ప్లే లాగా కొంత ఇంట్రెస్టింగ్గా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ రౌండప్ చేశాడు అద్దంకిని అంకుల్. ఎలా అంటే అటు సింగరకొండ లక్ష్మీనరసింహస్వామి విషయం కానీ, ఆంజనేయ స్వామి గురించి కానీ, ఆ చెరువు తవ్వించడం, పోతురాజు గండి, చాలా విషయాలు తెలియని ఉన్నాయి. పోతురాజు గండి
పోతురాజు కటారు తీసుకొస్తే అక్కడ ఒక గండి ద్వారా ఆయన లోపలికి వచ్చాడు కాబట్టి అది పోతురాజు గండి అని. ఓకే, తర్వాత ఏనుగుల బావి, దాన్ని ఏదో తిమ్మరుసు గారు అక్కడ వెన్నముద్దేస్తే ఇటు వచ్చి అది కల్పితమా నిజమా? అందుకనే ఆ పుస్తకం మొదట్లోనే మౌఖిక సమాచారం ఆధారంగా కొన్ని, చారిత్రక సమాచారం కొంత తీసుకున్నాను. పైగా అది సజెషన్ లాగా పెట్టారు, ఇంకా ఏమన్నా ఉంటే ఇవ్వండి, ఎక్స్టెన్షన్ పెడదామని. బట్ మ్యాక్సిమం అంత మాత్రం తెలుసుకుంటే చాలు అనిపించింది నాబట్టి వాళ్ళకి ఆ పుస్తకం. అదేవిధంగా ఇక ఊళ్ళో ఎప్పుడో విష్ణు కుండికుల దగ్గర నుంచి మైనపాటి శ్రీరామ్ దాకా అందరినీ టచ్ చేశారు. తర్వాత చారిత్రక ప్రదేశాలు, ఇప్పుడు మేరా బంకు, చిన్ని శాంతి గారి గురించి, ఎన్ని విషయాలు అన్ని లోకల్ పాయింట్స్, లోకల్గా ఉండి ఈ ధర్మార్సు సినిమాల గురించి A to Z ఈ పుస్తకంలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే చరిత్ర అనేది అందరికీ ఉండకపోయినా కొన్ని దాన్ని ఇండైరెక్ట్గా ఈ రోల్ ప్లే మోడల్ కానీ లేకపోతే ఈ కొంతమంది ప్రముఖుల ద్వారా తీసుకున్న సమాచారం అయితేనేమి చాలా చాలా సూపర్గా ఉంది. ఆ పుస్తకం ఏంటి అని చెప్పడానికి చాలా ఈజీగా ఉంది. అలాంటి అసలు అంకులు ఇంతకుముందు రిటైర్ కాకముందు కూడా కాస్త ఆదివారం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా, నేను ఇంటి దగ్గర శుభ్రం చేస్తుండే వాడు బయట ఆ మురికాలలో ఉంటాయి. ఏది అంకులు అంటే, ఎందుకురా ఆదివారం ఖాళీగా ఉన్నాం కదా ఊరుకుంటే ఎందుకు అన్నా. అక్కడేమో బళ్ళు గురించి చెప్పేవాడు, ఆ బళ్ళు ఏం చేస్తున్నాడు, రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలి, మాకు ఒక రోల్ మోడల్లా కనపడుతున్నాడు. ఎందుకంటే చాలా చక్కగా ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మాలాంటి వాళ్ళకి కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ ఈ పనిలో పనిగా మరి కుటుంబ సభ్యులందరినీ తీసుకురావడం వెరీ గుడ్. ఈ పుస్తకం మాత్రం ఇట్స్ ఎ డిఫరెంట్ వన్. ఖచ్చితంగా జనబాహుళ్యంలోకి వెళ్ళిపోతుంది. పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఈజీగా ఎంజాయ్ చేయగలిగిన పుస్తకం అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి పుస్తకాన్ని రాసిచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ బాలు గారు, ప్రఖ్యాత చిత్రకారుడు, ఒక 2 నిమిషాలు. సభకి నమస్కారం. ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా చిన్న కథ రాసి, అంటే ఈ పుస్తకంలో రాసి నేను కూడా భాగం పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీని వెనక శ్రీరామచంద్రమూర్తి గారు ఫస్ట్ దాన్ని మొదలుపెట్టి స్టార్ట్ చేసినా కానీ నాకు వెన్నుదన్నుగా నిలబడిన రాఘవరావు గారికి కృతజ్ఞతలు చెప్తూ అందరికీ నమస్కారం. తర్వాత రఫీ గారు. ఈరోజు మన పుట్టరాజు మాస్టర్ గారు రాసిన ఈ పుస్తకం చాలా విలువైంది. అంటే ఇప్పుడు ఉన్న తరానికి తెలిసిన విషయాలు ఆ తరంతో వెళ్ళిపోతాయి, కానీ దాన్ని అక్షరబద్ధం చేయడం ద్వారా అది భవిష్యత్ తరాలకి గురువుగారు అందజేశారు. చాలా మంచి విషయాలు. అలాగే యాత్రా సాహిత్యం మీద కూడా ఒక బుక్ చాలా విభిన్న రంగాల్లో ఆయన డెవలప్ చేశారు, చాలా రాశారు. అదే మాదిరిగా తను యాత్రలు చేస్తూ వాటిని యూట్యూబ్లో చేస్తున్నారు. అది కూడా అక్షరబద్ధం చేసి మన ప్రముఖులందరి చేత, మన ప్రకాశం జిల్లాలో కావచ్చు అన్ని చోట్ల ఉన్న ప్రముఖులందరి యొక్క యాత్రా సాహిత్యాన్ని కూడా ఒక పుస్తకం తీసుకొస్తే బాగుంటుందని మన ప్రపంచ యాత్ర ఆదినారాయణ గారు అడిగారు. అదే విషయం మన అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. గురువుగారు అద్దంకిలో చాలా క్రియాశీలకంగా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించగలరు. ఎందుకంటే ఇప్పటికి వారు చేస్తున్న అంశాలు ఇప్పుడు అందరం మాట్లాడతాం, కానీ దాన్ని ఒక పెన్ను తీసుకొని పేపర్ మీద పెట్టడం చాలా కష్టమైన విషయం. దానికి ఎంతో శ్రద్ధ ఉండాలి, ఎంతో తపన. దాన్ని ఒక శిల్పి ఎలా అయితే చెక్కుతాడో అలా చెక్కి అక్షరాలని నిబద్ధం చేయడమే ఒక రచయితగా ఈ విషయం చాలా గొప్పది. చాలా అద్దంకి చరిత్రని చాలా గ్రంథస్థం చేశారు. వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చిన్ని మురళీకృష్ణ గారు. పుట్టరాజు శ్రీరామచంద్రమూర్తి గారికి మంచి పుస్తకం అద్దంకి కథలు అందించినందుకు అభినందనలు, హృదయపూర్వక అభినందనలు. అలాగే వారి మనవరాలకి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ కోటయ్య గారు, PCH కోటయ్య గారు. అందరికీ నమస్కారం. ఇంతకుముందు అద్దంకి సీమ ఈ పేరుతోటి జ్యోతి చంద్రమౌళి గారు ఒక పుస్తకం రాశారు. ఇప్పుడు అద్దంకి కథలు ఈ పేరుతోటి శ్రీరామచంద్రమూర్తి గారు రాయటం జరిగింది. ముఖ్యంగా ఈ పుస్తకం రాయటంలో ఆయనకు ఉద్దేశం ఏంటంటే కన్న ఊరు ఉన్న ఊరిపై ఉన్నటువంటి ఆయన మమకారం, ఆయన ఇష్టం మనకు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఖచ్చితంగా మన పుట్టిన ఊరికి ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను తెలియజేస్తూ మరి ఈ పుస్తకాలు రాయటం చాలా మంచి సాంప్రదాయం. ఎందుకంటే ఆ పుస్తకంలో కథలు ఇందాక విశ్లేషణ చేసినప్పుడు ఆనాడు ఉన్న సంగతులు మా కళ్ళ ముందు వదిలినాడు. ఇప్పుడు తిమ్మాయిపాలెం రోడ్డు ఏమైనా చూసారా? ఆ రోజుల్లో సాయంకాలం పూట అక్కడ ఉంటే ఈ వైశ్యాస్ కానీ, ఈ బ్రాహ్మణ్స్ కానీ, ఈ స్త్రీలంతా నీటిని పట్టుకోవటానికి బారులు తిరిగి వెళ్తుండేవాళ్ళు.
మేమంతా అక్కడ కూర్చొని చూస్తుండేవాళ్ళు. ఒక మంచి దృశ్యం అప్పుడు. అట్లాగే అంటే అద్దంకి సంబంధించి ఇంకా చాలా ప్రాముఖ్యత కలిగిన అంశాలు ఉన్నాయి. మరి ఇందాక ప్రతాప్ గారు చెప్పినట్లుగా దానికి సాదృశ్యంగా దృశ్య రూపేణ ఏదైనా కొన్ని ఆధారాలు సేకరించి మరి మళ్ళీ పుస్తకంలోనైనా వాటిని కనుక జతపరిస్తే ఇది అందరికీ చాలా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం. రాసినందుకు వారికి హృదయపూర్వకంగా మా జాషువా సాహిత్య వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిరంజీవి ధన్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ తాండవ కృష్ణ గారు. అందరికీ నమస్తులు. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే నాకు తెలిసి లైక్ మైండెడ్ పీపుల్ అంటారు. మనతో అభిరుచి ఉన్న వాళ్ళతోటి మనం టైం స్పెండ్ చేస్తే అంతకన్నా సంతోషమైంది లేదు, రైట్? సో మా నాన్న విషయంలో మేము ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఆయనకి నచ్చినవి, ఆయనకి అభిరుచి గలవి చాలా హాయిగా మీలాంటి వారి అందరి ప్రోత్సాహంతో చేయడం మాకు అంతకన్నా సంతోషం లేదు. ఓకే, సో మీరందరూ ఈరోజు ఈ ప్రోగ్రాంలో వచ్చి పార్టిసిపేట్ చేసి ఓకే మీ బ్లెస్సింగ్స్ మా ధన్యాకి ఇవ్వడం చాలా సంతోషం. అందరికీ నమస్తే. పుట్టనరాజు బుల్లయ్య లక్ష్మమ్మ ట్రస్ట్ అధినేత శ్రీరామచంద్రమూర్తి గారు 5 నిమిషాల లోపు మాట్లాడతారు. అధ్యక్షులు వారు రాఘవరావు గారి నమస్సులు, సమీక్షకులు పెద్దలు ఇద్దరు ఉన్నారు, వారికి నమస్సులు. రుద్రయ్య గారి మిగతా బృందానికి కూడా, సాహితీ మిత్రులందరూ కూడా నమస్సులు. అద్దంకి విషయాలు ఎర్రన తర్వాత ఎవరా అంటే అర్థం కాల అద్దంకిలో. తర్వాత రాజుల పరిపాలన ప్రళయమైన తర్వాత ఎవరున్నారో వాళ్ళ చరిత్ర అన్నదోటి దొరకట్లా. నేను దాదాపు 250 శాసనాలు కైఫియత్తులు పరిశీలించాను. 250 కైఫియత్తులు. దాంట్లో కూడా మనకు పెద్దగా వివరాలు దొరకట్లా. గుళకమ్మ ఆ రోజుల్లో రాజ్యాలకు హద్దులు ఏమంటే గుళకమ్మ నదులే హద్దులు. ఈ గుళకమ్మ యువతలంతా కూడా కొండవీటి రాజులు అంటే రెడ్డి రాజులు, కాకతీయుల పరిపాలన ఉంది. ఇక్కడి నుంచి తర్వాత విజయనగరం, వెంకటగిరి రాజులు వాళ్ళ పరిపాలన ఉంది. అంటే మా ఇంటి పేరు పుట్టనరాజు వాళ్ళు ఎక్కడ దొరుకుతారని దాదాపు 250 కైపీలు దొరకల. వెంకటగిరి రాజా దాంట్లో మేము అందరూ దొరికాము. మా వాళ్ళందరూ తామర శాసనం మాకు కండ్రికి ఇవ్వడం అవన్నీ కూడా విషయం తెలుసుకున్నాం. అయితే అద్దంకి సంబంధించి ఏదో చెయ్యాలనే తపన ఉంది. నా గురువుగారు ఎల్పావూరు సుబ్బారావు గారు అట్లాంటి వాడు చేస్తే బాగుండేది. చాలా ముందు కాలం వాళ్ళు కాబట్టి చాలా విశేషాలు తెలిసేది. ఇప్పుడు అద్దంకి కోటకి కూడా కొంతమంది ఆ రోజు కోటలను కూడా బొమ్మలు వేసిన వాళ్ళు ఉన్నారు. అవి మనకు దొరకట్లా. అద్దంకి కూడా ఇప్పుడు కోట ఎక్కడ ఉంది చాలా కష్టంగా చెప్పాలి. అటు శివాలయం వెనకనే కోటకు అంత కనపడుతుంది. అట్లనే తాలూకా ఆఫీస్ వెనకన మా సుబ్బారావు బాబాయ్ గారు కాన్వెంట్ కట్ట కట్టాడు. కట్టను కట్ చేసి కట్టాడు ఆయన. అక్కడి నుంచి ఈ మన ఆలూరు శ్రీనివాసరావు వాళ్ళు ఇట్లా చాలా ఎత్తుగా కనపడుతుంటుంది. అక్కడే ఏనుగులు బాగుంది ఆంజనేయ గుడిదురుగా. దాని నుంచి పక్కకు పోయిన తర్వాత అట్లా పక్కకి వెళ్ళి మళ్ళీ పోతురాజు గండి అంటే నీళ్లు పోయే కోటలో నీళ్లు పోవడానికి పోయి కందక నుంచి బయట పోయే గండి అనమాట. అక్కడి నుంచి మన రీడింగ్ రూమ్ దగ్గరకు వస్తాం. రీడింగ్ రూమ్ కూడా కట్ట మీద కట్టింది రీడింగ్ రూమ్, భవానీ సెంటర్. అట్లా నుంచి సాయిబుల పాలెం అనేదిగా కట్ట కింద పాలెం ఉంటే అట్లా తిరిగి శివాలయం వెనక్కి వెళ్ళిపోయింది. కానీ దాదాపు చాలా ఎత్తులో ఉన్నట్టుగా అనుకుంటాం. కానీ మనం ఈ పాటిమెట్టి కోసం అని చెప్పి మొత్తం ఇళ్ల కోసం అని చెప్పేసి మొత్తం వేసేసారు. ఏమీ కనపట్టాల. పైపెచ్చు 1125 నుంచి 1175 ప్రాంతంలో ఉన్న మా రాజధానిగా ఉంది. ఇది మామూలుగా గిరిదుర్గం కాదు, లేకపోతే జలదుర్గం కాదు కాబట్టి రక్షణ లేదు. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళటం కొండవీడి వెళ్ళడంతో దీని యొక్క ప్రభావం తగ్గిపోయింది. అందువల్ల రాజుల గురించి సమాచారం పూర్తిగా లేదు. తర్వాత అద్దంకి సేవల గురించి కూడా నేను స్థలకరణాలు ఉన్నాయి, దాంట్లో నేను చూశాను. దీంట్లో అద్దంకి వారు, దామరాజు వారు, నీలం రాజు వారు, పోరూరు వారు, అద్దంకి అమ్మనపూరు స్థలకరణాలు ఉండేవాళ్ళు. అంటే ఈ అందరూ కూడా ఆ కణాల కింద పనిచేసేవాళ్ళు అందరూ కూడా. అట్లాంటి ఫిర్కాలు, అమల్దారు ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు ఈ దాదాపు 200-300 ఏళ్ళ విషయం జరిగినటువంటి విధానాలు అవి. కాబట్టి ఇక్కడ ఏదైనా పూర్తిగా సమాచారం తెలియక ఇప్పుడున్నవాడైనా పరిశోధన చేస్తే మంచిగా వస్తాయి. అయితే నాకు చాలా అద్భుతమైన విషయం ఏంటంటే కళాకారులకు కాణాచని చెప్పడానికి, అద్దంకి అని చెప్పడానికి ముఖ్యమైన కారకులు వాగ్గేయకారులు. నిజం, వాగ్గేయకారులు వల్ల మాత్రమే అద్దంకి కళ్ళ కాణాచని చెప్పారు. ఎందుకంటే కృష్ణలీలా తరంగాలు ఆయన ఇక్కడ దాదాపు తపస్సు చేశాడు.
అద్దంకి నరసింహస్వామి వెనక వైపున గుహ ఉందని ప్రత్యక్షంగా ఒక ఇంగ్లీష్ పుస్తకం 500 పేజీల పుస్తకం మద్రాసులో ఉంది. దాంట్లో వచ్చి నేను సేకరించాను వీటిని. ఆయన తర్వాత వెంకటరాయుడు గారు, పాలపర్తి నరసింహదాస్ గారు, తర్వాత కామరాజు సింగరదాస్ అని వెంకటాపురం ఉన్నాడు. వీళ్ళందరూ కూడా గొప్ప భగవద్ భక్తిని జనబాహుల్యం తీసుకుపెట్టినటువంటి వాడు. ఈవెన్ భక్త రామదాసు యొక్క కీర్తనలు కూడా కామరాజు సింగరదాస్ గారు బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అట్లాంటి వాడు. ఇంకా గొప్ప మోదేపల్లి దగ్గర ఉన్న ఆయన ప్రవిడిగంట రమణదాస్ గారు అంబాసత్రం ఎంత అద్భుతంగా చేశాడు. మరి అట్లా వీళ్ళందరూ కూడా అద్దంకి పేరు తెచ్చిన వాడు కళాకారులుగా. మొట్టమొదటి తర్వాత అద్దంకి శ్రీరామూర్తి గారు ఎంత గొప్ప విషయం అండి. మొట్టమొదటి రికార్డిస్ట్ అండి ఆయన. మొట్టమొదటి పద్యాలని రికార్డ్ చేసినట్టు వాడు ఎవరయ్యా అంటే అద్దంకి వాడు. అక్షరం అద్దంకితో మొదలైనట్టు అద్దంకి వాళ్ళ చేతనే పౌరాణిక నాటక పద్యాలు రికార్డు అనేవాడు అద్దంకి, ఆయనతోనే మొదలైంది. మొట్టమొదటి మా రాఘరాజు చెప్పిన మొట్టమొదటి సినిమాలో తొలి హరిశ్చంద్రుడు కూడా మన అద్దంకి శ్రీరామూర్తి గారి. ఆయన రెండో భార్య సంతానం ఆయన, ఈ అద్దంకి వెంకటరాయుడు గారి సంతానం. నిజంగా వాడు తపస్సు చేశారు ఎంతో గొప్పగా. రాత్రి కూడా 12ంటికి మొదలుపెట్టి పటం పెట్టుకొని నృత్యం చేస్తుంటే తెల్లవారు కూడా అయినా కూడా పైన గర్భంతులు వచ్చి పైన తిరిగితేనే ఆయన భోజనం ఆ కార్యక్రమం నృత్యం ఆపేవాడు అనమాట అద్దంకి వెంకటరాయుడు గారు. మరి ఇట్లాంటి మహానుభావులందరూ కూడా నడిచినటువంటి నేల ఇది. తర్వాత ప్రకాశం గారిని అల్లుడు చేసుకుంది అద్దంకి. ఎంత గొప్ప విషయం ఏంటండి. పాపం ఆ రోజుల్లో చాలా కష్టపడి వాళ్ళ బావగారు కూతుర్ని ఇస్తూ నిరాడంబరంగా అద్దంకి జరుపుకున్నాడు. 5 రోజులు పెళ్లి ఆ రోజు జరుపుకున్నాడు. మరి బాల్యం ఇక్కడ గడిచిపోయింది. తర్వాత అద్దంకిలో స్వాతంత్ర సమరయోధులు ఎవరు లేరా అని నేను చాలా బాధపడుతుంటే నాకు కొన్ని పుస్తకాలు దొరికింది. మరి ఆమె అబలగాద సబల అని కోట సిద్ధరం గురించి రాశాం. తర్వాత ఇంకో ఆయన ఉన్నాడు, వాళ్ళ బంధువు ఉన్నాడు. మరి ఎంత కష్టపడి దీనికోసం చేశారో చూడండి. ఇంకా చాలా మంది ఉండొచ్చు కానీ మనకు దొరకట్లా. అందువల్ల కొంత నాకు దొరికిన సమాచారం మాత్రం తీసుకున్నాను. దాదాపుగా చాలా పుస్తకాలు మనం అన్ని గూగుల్ తల్లిలోకి వెళ్తే చాలా విషయాలు తెలిసినాయన్నమాట. పంగుడూరి ఆయన ఉన్నాడు పెద్ద ఆయన చాలా కామరాజ్ సింగరాజ్ గురించి నాకు ఆ విషయాలు తెలిసినాయి. ఇట్లా చాలా వాటిని పరిశోధన చేసి వీరే ఇంతవరకు సమాచారం తీసుకున్నా. నాకు మేరమెట్ల కర్ణాటక వారు కూడా సినిమా తీశారు. మా ఈనాడు మౌడి కూడా వాళ్ళు కూడా రాయొచ్చు కదా అన్నాడు. ఇప్పటికే చాలా టైం పట్టింది. నేను చాలామంది మిత్రులను అడిగా, నేను తలా ఒకటి ఇవ్వని చెప్పి. సరే వాళ్ళు ఇవ్వడం లేట్ అయింది. అయినప్పటికీ కూడా నేను దాదాపు 28 ఆర్టికల్స్ రాసి మిగతా 12 ఆర్టికల్స్ మిగతా వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అంటే అద్దంకి చరిత్ర అందరం భాగస్వామ్యం అవుదాం, ఇది మన అద్దంకి అని చెప్పడానికి కోసం. మన తర్వాత అయినా కూడా అద్దంకి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటారు. అద్దంకి అంటే ఇంత గొప్పదా, అద్దంకి అంటే ఇంత చారిత్రక ప్రదేశమా, అద్దంకి ఇంత దాదాపు 2000 సంవత్సరాల క్రితం నుంచి ఇది జనవాసంగా ఉందని చెప్పడానికి మనం ధాన్యపు సిరి కొండలా కనపడుతుంది అద్దంకి కొండ. దాని దగ్గర మరి రాక్షస గుళ్ళు ఉన్నాయి. అంటే ఆ రోజులు జనసంచారం ఉంది అని చెప్పడానికి కోసం ఉపయోగపడింది ఇది. ఒకప్పుడు ఇది పెద్ద దుర్గం ఎరగీకుతున్నాడు. అద్దంకి ఒక రక్షణ స్థావరం. అందుకే అంటే రక్షణ స్థావరం అనే ఒక అర్థం కూడా ఉంది. కాబట్టి ఇట్లాంటి గొప్ప చారిత్రక ప్రదేశం మనం ఉన్నందుకు గర్వపడుతూ వీళ్ళందరినీ కూడా సత్కరించుకుంటాం. ఈ కార్యక్రమంలో నాకు ఎంతో మంది దీన్ని నేను చాలా తర్జన భర్తీ చేశాను. నేను సత్యనారాయణ గారు, రేవూరు అనంతపద్వారావు గారు. ఈ పుస్తకానికి సంపాదకుడు అన్నావా లేకపోతే రచన అంటానికి నాకు కాదు, మొత్తాన్ని కలపాలనుకున్నాం. ఎట్లా చేయాలనుకో చివరికి రూపకల్పన పదం దాని మీద పెట్టేసి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చాం. దానికి చివరిలో ఇంకా అదృష్టం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జి తెలుగువాడు పమిడిగంట నరసింహన్ గారు ఇప్పుడు అవుతున్నారు. 2000 దీని వరకు వస్తున్నాడు. 2027 వరకు ఆయన ఉంటున్నాడు. ఆయన గురించి కూడా చివర వాళ్ళ నాన్నగారి గురించి కోదండరామ గారు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన పనిచేశారు. వీళ్ళందరూ కూడా అద్దంకి దగ్గర వాడు. వీళ్ళందరి గురించి కొంత సమాచారం అయినా ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. ఇంకా కొంచెం మాట్లాడి నాకు చాలా సంతోషం ఏంటంటే సృజన వైభవాన్ని కూడా నేను తీసుకుంటున్నాను. చాలా సంతోషపడతాను. చాలా కొన్నేళ్ళ తర్వాత అడిగితే సృజన గురించి ఎవరు చెప్పలేని పరిస్థితి వస్తుంది. ఏదైనా అక్షరబద్ధం చేసినప్పుడే ఆ విషయాలన్నీ కూడా భవిష్యత్ తరాలకు అందుతాయనే ఉద్దేశంతో ఓ ప్రయత్నం చేశాను. మీరు అందరూ కూడా నన్ను ప్రోత్సహించారు. వీళ్ళందరికీ నమస్సులు. నాకు అందరు ఆశీస్సులు ఇచ్చారు పెద్దల వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా రాఘవరావు గారికి ధన్యవాదాలు సార్. డిఎం సత్యాన్ని గారు, వీరవల్లి ఉత్తరయ్య గారు, అన్నమనేని వెంకటరావు గారు, వారణాసి శ్రీరామచంద్ర గారు, దివాకర్ దత్తి గారు,
దివాకర్ దత్తి గారు. ప్రతాప్ గారు. రమణారెడ్డి గారు మంచి కవి, వారి నుంచి ఒక మంచి పుస్తకం రావాలని మేము అందరం అభిలషిస్తున్నాం. వీరయ్య గారు. మానం కోటేశ్వరరావు గారు. ఈ సందర్భంగా రచయితగా సంవత్సరానికి 2-3 పురుళ్ళు పోస్తున్నాడు ఆయన. ఈ రచనలు అనేటువంటి పురుళ్ళతోటి చరిత్రలో ఉన్నటువంటి తెలిసినవి తెలియనివి తెలుసుకోవలసిన అనేక అంశాలు పుస్తక రూపంలో తయారు చేయడానికి చాలా బాధపడతాడు. అసలు ఎన్ని రాత్రుల్లో ఎన్ని పగుల్లో ఖర్చు అయిపోతాయి, చెమటలాగా కారిపోతాయి. ధన్యవాదాలు, మంచి పుస్తకం చేసుకొచ్చినందుకు. మరి రచయితగా ఆయన కూడా మేము చిన్న సన్మానం చేసుకున్నాం. సాహితీ మిత్ర మండలి తరఫున చంద్రశేఖర్ మాస్టర్, అలానే మన మిత్రులు మిగిలిన వాళ్ళు రండి. వెంకటేశ్వరరావు గారు, ఓఎస్ఆర్ కుమారు, వీరయ్య గారు. సుప్రీంకోర్టు జడ్జి గారు నరసింహం గారి గురించి రాశాం చివరి దాంట్లో. ఆయన నిన్ననే ఆర్టికల్కి ఆమోదించాడు, అదే పుస్తకాలు వచ్చి ఉండేవి అందరికీ. ఆయన నిన్న అంటే జడ్జి గారి గురించి రాయడం జాగ్రత్త వహించాలి కాబట్టి ఆ ఆర్టికల్ చివరి ఆర్టికల్ అది. కాబట్టి 10 రోజుల లోపల మీకు అందరికీ పుస్తకాలు అందిస్తాను. చరిత్రకు సంబంధించిన అంశాలు వాట్సాప్లోను టీవీలోను కొంతమంది ప్రముఖుల వ్యక్తులతో కూడా మాట్లాడి నిర్ధారణ చేసుకొని కానీ రాయలేదు. వేయబడితే రాస్తే బాగుండదురా, అవసరమైతే ఒక వాక్యం ఆపుదామని శ్రమపడ్డాడు. ఆయన శ్రమపడి శ్రమేవ జయితే సత్యమేవ జయితే శ్రమేవ జయితే. కాబట్టి ఆయన అక్షరానికి విలువ కలుగుతుంది, పిల్లలు కూడా చదువుకుంటారు. భావితరాల వాళ్ళకి ఈ కథ అంటే ఏందో తెలుసుకోవటం, శాసనాలు అంటే ఏందో, కవి అంటే ఎవరు, అనేక రకాల ఈ కార్యక్రమం ఇతడితోటి ముగించుకుంటూ దేనకోట సుబ్బారావు గారికి ధన్యవాదాలు. వస్తుంది మారం కోటేశ్వరరావు గారు ఈ జరుపుకోవడానికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. జనగణమంతో మొదలు పెడతాం మనం. రైట్ అంతా. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ, వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జలధి తరంగ, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే,
गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद।